అబ్రహాము కలగంటూ ఉన్నాడు. తన యొక్క ప్రస్థానంలో తన యొక్క ప్రయాణం కొనసాగిస్తూ అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుని నుండి పొందుకుని పొందుకున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి అబ్రహాము దీవెనకరమైనటువంటి వాగ్దానాలు పొందుకుని, ఎన్ని గొప్ప వాగ్దానాలు అంటే అన్ని గొప్ప వాగ్దానాలు. ఆదికాండము 15వ అధ్యాయం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం అందించి, కాబట్టి అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాలు అద్భుతంగా ఉన్నాయి. అబ్రహాముకి ఇవ్వబడుతున్న వాగ్దానాలు అద్భుతంగా ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడు కూడా దేవుడు అయినటువంటి యెహోవా ఎవరికి ఎలాంటి వాగ్దానాలు ఇవ్వలేదు. నీ సంతానం అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంది. ఆకాశ నక్షత్రం వల్ల నీ యొక్క సంతానం ఉంటుంది, లెక్కించడానికి వీలు లేనటువంటి సంతానం ఉంటుందని వాగ్దానాలు చేస్తున్నాడు. దీవెన మీద దీవెనలు చేస్తున్నాడు. నీ పనివాడు నీకు వారసుడు కాదు, నీ కడుపున పుట్టబోయేవాడే నీకు వారసుడు. ఇది 75 సంవత్సరాల వయసు అప్పుడు, అబ్రహాంకి 75 సంవత్సరాల వయసు అప్పుడు చెప్పబడుతున్నటువంటి మాట. ఇదంతా బాగానే ఉంది. ఈ క్రమంలో నాకు ఒక సూచనివ్వు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటంటే, కొన్ని బలులు సంబంధించినటువంటి ఆ యొక్క జంతువులను, ఆ బర్డ్స్ని మరి తీసుకొచ్చి బలిమని అన్నప్పుడు ఆ బలి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇదంతా బాగానే జరిగింది. ఆ విధంగా ఆ బలి జరిగినప్పుడు ఈ బలిలు అయిన తర్వాత వాటిని నడుమునకు ఖండించి అక్కడ అర్పణగా బలిపీఠం దగ్గర అర్పించిన తర్వాత వాటిని తినడానికి అనేకమైనటువంటి రాబందులు వస్తుంటుంటే అబ్రహాము వాటన్నిటిని కూడా తోలివేసి అలిసిపోతాడు. అంటే అనేకమైనటువంటి బలులు జరిగాయి అక్కడ. ఆ అనేకమైనటువంటి బలులు అక్కడ జరిగిన తర్వాత ఆ బలులు ద్వారా చంపబడినటువంటి జంతువులు ఏదైతే ఉన్నాయో, ఆ బలి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రక్తము మడుగులో బలి అర్పించినటువంటి స్థితిలో అక్కడ పడున్నప్పుడు ఆకాశం నుండి ఏమొచ్చేయండి, కళేబరములు, గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు వాటిని తినకుండా అబ్రహాం ఏం చేశాడంటే వాటిని కొడతా కూర్చున్నాడు. ఈ బలులకు సంబంధించింది ఎవరు కూడా తినకూడదు అనేసి. ఇలా కొట్టి అబ్రహాం ఏమైపోయాడండి, అలిసిపోయి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నప్పుడు అబ్రహాంకి వచ్చినటువంటి దర్శనం ఏమిటంటే, అది ఇప్పుడు చదవండి. 12వ వచనం నుండి చదవండి. ప్రొందుకోకపోయినప్పుడు అబ్రహాం నాకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవో, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవో. ఇది పైనేమో సూపర్ వాగ్దానాలతో దేవుడు ఆశీర్వదించేశాడు. ఎవరిని? అబ్రహాంని. ఇక నీకు తిరగలేదురా. ఎవరిని? అబ్రహాంని. నీకు సంతానానికి తిరగలేదు. నీ దాసుడు కాదు, నీ కడుపును పుట్టబోయేవాడు. 75 సంవత్సరాల వయసు అప్పుడు వాగ్దానం చేశాడు. అంటే ఈ వయసులో దేవుడు నాకు సంతానం ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆనందం, ఒక విధమైనటువంటి సంతోషం. అయితే ఇవన్నీ జరిగినటువంటి కొద్దిసేపటికే, అంటే ఉదయం అంతా జరిగింది, పగలదంతా జరిగింది, కొద్దిసేపటికి చేయబడింది, నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలిసిపోయినటువంటి స్థితిలో నిద్రపోతే వెంటనే ఇంకో దర్శనం వచ్చింది. ఏంటంటే, నీ సంతానం అంతటిని నేను ఎక్కడో పరదేశంలో బానిసలుగా చెప్పబోతున్నాను. వారు 400 ఏండ్లు శ్రమ అనుభవిస్తారు, 400 ఏండ్లు బానిసలుగా బ్రతుకుతారు. శ్రమ అనుభవించిన తర్వాత మరలా నేనే వారిని బయటకు తెస్తాను. అంతేకాదు, వారు బయటకు వచ్చేటప్పటికి వారిని నేను ఆస్తికర్తలుగా వారికి మంచి సంపద ఇచ్చి బయటికి తీసుకొస్తానని చెప్పి అబ్రహాంకి వాగ్దానము చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఎప్పుడండి? అబ్రహాంకి 75 సంవత్సరాల వయసు అప్పుడు. ఇప్పుడు ఈ జ్ఞానమంత్రాలు, ఈ క్రమంలో ఈ జ్ఞానమంత్రాలు చాలా అవసరమైనటువంటి వాక్యం. ఇది మీ అందరికీ అవసరం. స్త్రీలకి మరీ ప్రాముఖ్యంగా అవసరం. అలాగని పురుషులేమీ కాదు, పురుషులకు కూడా అవసరమే, స్త్రీలకు కూడా అవసరమే. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి స్త్రీని పరిచయం చేయబోతున్నాను. ఈ దర్శనమునకు ఆ స్త్రీకి చాలా సంబంధం ఉంది. ఈ దర్శనము యొక్క భావాన్ని చూసి అబ్రహాము తల్లడిల్లుంటాడు. ఏంటి? ఉదయం నుండి చక్కటి మంచి జరుగుతుంది, మంచి కళ్ళు వస్తాయి. ఎప్పుడన్నా మనకి చెడు కళ వచ్చిందనుకోండి ఏం చేస్తామండి? రోజు మంచి కళ్ళు వస్తున్నాయి, ఈరోజు మా ఆవిడ వచ్చింది కల్లోకి అన్నారనుకోండి,
ఊరికి ఆశయం కోసం మీరు బిగించేసుకోకండి, దేని స్తోత్రం కలిగిన కాక. అలాంటి ఏదైనా వచ్చింది అనుకోండి, మొన్న పేరు పెట్టాం, ఏమండి పేరు, దెయ్యం పేరు చెప్పండి. పూతోనా పతోనా. కాబట్టి అలాంటి ఏమైనా కళ్ళ పూతోన లాంటివి ఏమైనా కళ్ళకు వచ్చినాయి అనుకోండి, అరే ఏంటి ఇలాగ వచ్చేసింది ఈరోజు కళ్ళకు, దేవుడు రోజు మంచి కలుస్తున్నాడు, ఈరోజు ఏమి ఇలాగ వచ్చింది అనుకుంటాం కదా. అలాగే అబ్రహాము కూడా అనుకోవడానికి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుండి ఇప్పటి వరకు చూస్తే దేవుని యొక్క వాగ్దానాలు అద్భుతంగా ఉన్నాయి, ఆ ప్రామిసులు అల్టిమేట్గా ఉన్నాయి. సాయంత్రం వచ్చేటప్పటికి, నిద్రకు వెళ్ళేటప్పటికి దర్శనం చూస్తే వేరేగా ఉంది. అరే ఉదయం నుండి జరిగింది వేరు, ఇప్పుడు కళ్ళలో జరిగింది వేరు. ఉదయం కూడా మీరు చూస్తే కనుక అది కూడా దర్శనమే. మొదటి వచనంలో ఉంటుంది, అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహమా అంటే అది కూడా దర్శనమే. ఉదయం వచ్చినటువంటి దర్శనమే అద్భుతంగా ఉంది, సాయంత్రం వచ్చినటువంటి దర్శనము భయంకరంగా ఉంది. ఈ క్రమంలో ఈ దర్శనాన్ని అబ్రహం ఏమైపోతుందని చెప్పి ఒకంత ఆందోళన ఖచ్చితంగా చెంది ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్రమంలో ఈ ఐగుప్తు దేశంలోకి బానిసలుగా బ్రతికేటటువంటి సమయం వచ్చింది. అంటే అబ్రహాము తర్వాత జోకబ్ ఇన్ ఈజిప్ట్ ఇన్ 1860, అంటే యేసుక్రీస్తు పుట్టడానికి 876 సంవత్సరాల క్రితం ఈ జోకబ్ అని ఆయన ఎక్కడ ఎంటర్ అయ్యారండి? ఈజిప్ట్లో ఎంటర్ అయ్యారు. అబ్రహాం యొక్క చూస్తే కనుక, తన యొక్క భర్త చూస్తే కనుక క్రీస్తుపూర్వం 2166. ఈ జోకబ్కి అలాగే అబ్రహాంకి మధ్యన ఉన్నటువంటి సంవత్సరాలు నుండి 200 అక్కడ రాసి ఉన్నాయి చూడండి, వచ్చు కదా లెక్కలు, అంకెలు వచ్చు కదా, 290 సంవత్సరాలు. దాని వివరణ కూడా ఇంకో స్లైడ్లో ఉంటుంది, అన్నీ ఇప్పుడు లెక్కల మాస్టర్ లాగా ఉంటుంది. కాబట్టి 290 సంవత్సరాలు. అందులో నుంచి అబ్రహాం పుట్టిన దగ్గర నుంచి, అయితే అందులో నుంచి 75 తీసేయండి. ఈ దర్శనం ఎప్పుడు వచ్చింది? 75 సంవత్సరాలు వచ్చింది. 290 నుంచి 70 తీసేయండి, ఎంత లెక్కలు రావు? 215. పోనీ అదే అనుకుందాం కదా, చెప్పు మనకి రాదు కాబట్టి లెక్క. 215. ఇక్కడ జోకబ్ నుంచి మళ్ళీ మనం చూస్తే కనుక, అంటే నిర్గమకాండం, అంటే వాళ్ళు బానిసత్వం అనుభవిస్తున్నటువంటి ఆ స్థితిని చూస్తే అక్కడికి ఎంతండి? 430 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. ఆ 430 తర్వాత వీరు ఇక్కడి నుంచి క్రాస్డ్ జోర్దాన్, అంటే ఆ యోర్దాన్ని దాటేటప్పటికి పట్టినటువంటి సంవత్సరాలు టోటల్గా 480. ఇవన్నీ ఒకసారి కలిపేయండి. కలిపేస్తే సుమారుగా వీళ్ళు రిలీజ్ అయ్యేటప్పటికి, అంటే వాళ్ళు యోర్దాన్ దాటేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. ఆ 40 సంవత్సరాలు తీసేస్తే అంటే 440 వేసుకోండి అక్కడ. అంటే అక్కడికి అంటే వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా బయటకు వచ్చే సమయానికి సుమారుగా ఎంతండి? అక్కడ 75 తీసేయండి, ఇక్కడ ఒక 40 తీసేయండి, అంటే ఎంతండి అమ్మా? సుమారుగా 1150 అనుకోండి. 1200 నుంచి తీసేస్తే ఎంతండి? సుమారుగా 1100 చిల్లర పై చిలుకో. కాల్కులేటర్ తీసుకోండి, మొబైల్లో కొట్టేసుకోండి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే అబ్రహాముకు వచ్చినటువంటి దర్శనము ఇంప్లిమెంట్ అవుతుంది. ఏంటంటే దర్శనము, నీ జనులు బానిసలుగా బ్రతుకుతారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు శ్రమ అనుభవిస్తారు. ఐగుప్తులందరూ కూడా నేను శ్రమలో పెడతారు. నీ ప్రజలు, నీ జాతి, నీ సంతానం అంతటినీ కూడా శ్రమ పెడతారు. ఆ తర్వాత నేనే వారిని బయటికి ఇప్పిస్తాను. వారికి విడిపించే సమయానికి వారిని మంచి ఆస్తికర్తలుగా చేసి నేను తీసుకుని వస్తాను బయటికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారండి? అబ్రహాం వదిలేసేయండి, దర్శనం వచ్చింది, అక్కడతో కట్. ఈ తర్వాత అబ్రహాంకి మళ్ళీ ఎవరు పుట్టారు ఇవన్నీ వద్దు. మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలా? దర్శనం దగ్గరికి వచ్చేయాలి. ఏంటి దర్శనము? బానిసత్వం అనేటువంటి ఆ దర్శనం దగ్గరికి వచ్చేద్దాం. ఈ వాగ్దానాలు, ముందున్న వాగ్దానాలు, ఇసాకు పుట్టాడు, ఆఖరికి ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఈ కథ అంతా వేరు. ఇస్సాకి మళ్ళీ యాకోబు పుట్టాడు. ఇంకా ఎవరు పుట్టారండి అమ్మా? యాసా పుట్టాడు. యాకోబుకి ఇంకా ఎవరు పుట్టారు? 11 మంది పుట్టారు. ఇలా ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దర్శనం ఎప్పటికి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అబ్రహాం విషయంలో దర్శనం ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఏ దర్శనమో? ముందు చెప్పిన దర్శనం అయిపోయింది.
ఇక వెనకాల వచ్చినటువంటి చీకటిలో పడుకున్నప్పుడు వచ్చినటువంటి దర్శనం యొక్క సాదృశ్యత లేకపోతే ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా జరగలేదు. ఇప్పుడు ఈ యాకోబు వచ్చేటప్పటికి అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పటికి వీళ్ళరా అక్కడ వారు తెలియనటువంటి రాజు ఒకడు రాజు అయ్యాడట. తెలియనటువంటి రాజు చూసినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఆ క్రమంలో యోసేపు యొక్క అంటే యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత అక్కడ కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ యాకోబు అతని యొక్క సంతానమంతా పిల్లలు మిగిలినటువంటి కుమారులందరూ కలిసి యోసేపు దగ్గరికి వెళ్ళడము, యోసేపు తన తండ్రిని చేర్చుకోవడం, తన అన్నలను చేర్చుకోవడం, వాళ్ళందరినీ కూడా ఐగుప్తు తీసుకొచ్చేయడం. ఇక అదంతా మనకు తెలుసు కదా, తెలుసా లేదా? తెలుసు. ఈ క్రమంలో యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అక్కడ ప్రధానమంత్రిగా అతను అంతకాలం వర్ధిల్లాడు. ఆ తర్వాత యోసేపు కాలం ముగిసింది. తర్వాత యోసేపు యొక్క సంతతి వారు ఆ యోసేపు తర్వాత వచ్చినటువంటి ఇజ్రాయేలీలు మరి క్రమంలో యోసేపు యొక్క ఫలములు బట్టి అంటే యోసేపు అతడు బ్రతికున్నప్పుడు అతడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన జనులకు ఏమైతే శాసనాలు పెట్టాడో అన్నీ కూడా బాగానే ఇంప్లిమెంట్ అయినాయి. అయితే కొద్ది కాలాలు గడిచేటప్పటికి యోసేపు లేనటువంటి ఒక మనుషుడు, యోసేపు అంటే తెలియనటువంటి ఒక మనుషుడు వచ్చాడు. ఎన్ని చూద్దాం 1వ అధ్యాయం. సరే గమనించండి. ఇక్కడ యోసేపు అంటే ఎరిగినటువంటి రాజు ఒకడు కొత్తగా రాజు వచ్చాడు. ఈ రాజు మనం చూసినట్లయితే ఇజ్రాయేలు యొక్క జనాభాను బట్టి, ఇజ్రాయేలు యొక్క సంతానాన్ని బట్టి, ఇజ్రాయేలుకు ఉన్నటువంటి బలగాన్ని బట్టి ఈ రాజు కొంచెం భయపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. భయపడమే కాదు, తన వారందరినీ కూడా పిలవడం, దానికి యుక్తిగా ఏదైనా ఆలోచన చేద్దాం, ఏం చేద్దాం, ఇజ్రాయేలు యొక్క బలం ఎక్కువైపోతే రేపొద్దుట వీరికి మనము లొంగిపోవలసిన పరిస్థితి వస్తుందేమో, రేపైనా ఎలా యుద్ధం వస్తే కనుక యుద్ధంలో శత్రువులతో కలిసి మనల్ని జయించేసి వీరు రాజ్యాన్ని వశపరిచేసుకుంటారేమో అని చెప్పేసి ఈ రాజుకి ఏమైందండి, భయం పుట్టుకుంది. కాబట్టి వీరందరినీ కూడా మరింతగా బానిసత్వంలోనికి నెట్టాలని ఈ రాజు తీర్మానం చేసుకున్నాడు. ఎంతటి బానిసత్వం అంటే ఎవరు చేయలేనటువంటి పనులన్నింటినీ ఈ పరో రాజు వారి చేత చేయించడం మొదలుపెట్టాడు. ఇక అందులో రకరకాలైనటువంటి ఉంటాయి. 14 వచనం, ఇజ్రాయేలు చేత కొనిన ప్రతి పని కఠినముగా ఉండను, వారు జిగటమంటి పనిలోను, ఇటుకలో పనిలోను, పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అంటే అంత తీవ్రమైనటువంటి బానిసత్వాన్ని ఎవరు అనిపిస్తున్నారండి? ఇజ్రాయేలు. ఇక్కడికి వచ్చేటప్పటికి అబ్రాహాంకి వచ్చినటువంటి దర్శనము ఇంప్లిమెంట్ అవుతోంది. ఈ క్రమంలో మరి ఈ ఇజ్రాయేలు యొక్క బానిసత్వం గురించి దేవుడు దర్శనమిచ్చాడు. అదేవిధంగా వారి యొక్క విడుదల గురించి కూడా దేవుడు దర్శనించాడు. వారిని నేను బయటకు తీసుకొచ్చేవాడిని నేనే. తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తాను? ఆస్తికర్తలుగా వారికి నేను బయటకు తీసుకొస్తానని 2వ మాట కూడా ఉంది. అంటే వారిని బానిసత్వంలోకి అప్పగిస్తాను, 2వ వారిని విడుదల కూడా చేయిస్తాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ విడుదల కొరకు మరి నిలబడినటువంటి ఒక స్త్రీ, వీరి యొక్క విడుదల కొరకు నిలబడినటువంటి స్త్రీ యొక్క కథే ఈరోజు యొక్క వాక్యం యొక్క సారాంశం. ఈ స్త్రీ జ్ఞానవంతురాలు. ఈ స్త్రీకి 2 కుమారులు, ఒక కుమార్తె. ఈమె లేవికి కుమార్తె అవుతుంది. లేవి వంశస్థునే పెళ్లి చేసుకుంది. లేవికి ఏమవుతుందండి? గట్టిగా కుమార్తె అవుతుంది. లేవి వంశస్థుని చేసుకుంది. ఆ తర్వాత మనం చూస్తే కనుక ఈమె భర్త పేరు మనకి ఎక్కడ కనబడదు. అయితే ఈమె పేరు కూడా పెద్దగా కనబడదు. ఎవరన్నా చెప్తే పద్మ బహుమానం ఇస్తా. ఓకే, వెరీ గుడ్, రండి, ఒక మంచి కీ చైజ్ని ఇస్తాను. ఫ్రంట్ బ్యాక్ కూడా మంచి వాక్యం ఉంది. బైక్కి పెట్టుకుంటే బాగుంటుంది. కారు అంటే కారుకి పెట్టుకోండి. ఈ 2 కాదంటే ఇంటి తలాలకు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సపరేట్ సీక్రెట్ ఆరా ఉంటే దానికి పెట్టుకోండి. అందులో డబ్బులు ఉంటాయి కాబట్టి దానికి కీ వాక్యం ఉంటుంది కాబట్టి వాక్యము డబ్బులకి ఎలాగ ఉంటుందండి, కాపలాగా ఉంటుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. జోఖేబేద్ తెలుగులో యాకోబేద్ అంట. ఏమంటండి? యాకోబేద్. ఈమె ఎక్కడ కనబడుతుంది అంటే సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనంలో కనబడుతుంది ఈ పేరు. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనం. కాహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యెకోబేదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనానికి వచ్చేద్దాం. మళ్ళా నిర్గమకాండము 6వ అధ్యాయం 20వ వచనానికి వచ్చేద్దాం. అమ్రాము తన మేనత్త అయిన అమ్రాము, ఇందాక ఎవరు చెప్పామండి? అమ్రాము కొహాతు కుమారుడైనటువంటి అమ్రాము ఎవరిని పెళ్లి చేసుకున్నాడని చెప్పామండి? జోఖేబేదుని పెళ్లి చేసుకున్నాడని చెప్పాం. ఇక్కడ మళ్ళా అదే కొంచెం లోతైన విశ్లేషణలోకి వెళ్తే కనుక అమ్రాము తన మేనత్త అయిన యోకోబేదుని పెళ్లి చేసుకున్నాను. ఆమె అతనికి అహరోనును మోసేనును కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. ఇది వారి యొక్క బ్యాక్గ్రౌండ్. చూసినట్లయితే అమ్రాము ఎవరిని చేసుకున్నాడండి? తన తండ్రి యొక్క చెల్లెల్ని చేసుకున్నాడు. అంటే మేనత్తని చేసుకున్నాడు. తన తండ్రి చెల్లెలు. మేనత్త అంటే ఎవరండి? అమ్మా, తండ్రి యొక్క చెల్లెల్ని చేసుకున్నాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము రాలేదు. ఎలా ఉండాలి, ఎలాంటి వివాహాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం డెలివరీ కాల. ఈ క్రమంలో మేనత్తని అతడు పెళ్లి చేసుకున్నటువంటిగా, అంటే తండ్రి యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ వివాహము వారి జీవితంలో జరిగినప్పుడు వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కూడా పుట్టడం జరిగింది. ఈ మొదటి కుమారుడు తర్వాత కుమార్తె పుట్టారు. ఈ ఇద్దరు పుట్టినప్పుడు పెద్దగా ప్రాబ్లం జరగలేదు, పెద్దగా ఇబ్బంది రాలేదు, పెద్దగా ఎటువంటి ప్రతికూలతలు లేవు. కానీ మూడో వాడు పుట్టేటప్పటికి చాలా ప్రతికూలతలు వచ్చాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. మూడో వాడు పుట్టేటప్పటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే పిల్లలు ఎవరిని కూడా బ్రతకడానికి వీల్లేదు. అక్కడ ఉన్నటువంటి మంత్రసానులందరినీ కూడా పిలిపించి మీరు ఇజ్రాయేలీలో ఎవరికైతే డెలివరీ చేస్తూ ఉంటారో, అంటే ప్రసవించే స్త్రీలు ఎవరైతే ఉంటారో, గర్భం తెలిసినటువంటి స్త్రీలు ఎవరు ఉంటారో వారికి ఏం చేయాలా? మీరు మగబిడ్డ పుడితే కనుక ఏం చేయమంటున్నాడండి? చంపేయమంటున్నాడు. స్త్రీలు పుడితే, అంటే ఆడపిల్లలు పుడితే మాత్రం విడిచిపెట్టేయండి, కానీ మగపిల్లలు పుడితే మాత్రం చంపేయండి. అయితే ఈ మంత్రసానులో దేవుని నామానికి భయపడి, యెహోవా నామానికి భయపడి ఆ డెలివరీ సమయంలో మగపిల్లలు పుడితే వారిని చంపకుండా విడిచిపెట్టేశారు. అలా చంపకుండా విడిచిపెట్టేస్తే ఈ మగపిల్లలు ఏమయ్యారంటే పెరిగిపోయారు. ఈ రాజుకి రిపోర్ట్ వచ్చింది, ఏమని? ఇజ్రాయేలు యొక్క మగపిల్లలు చంపబడతలేదు, వారు బాగా పెరిగిపోయారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ వస్తే ఈ రాజు మళ్ళీ వీరిని పిలిచి రిపోర్ట్ మళ్ళీ పిలిచి మంత్రసానులు అంటున్నాడు ఏమిటంటే, మీకు ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు అని అన్నప్పుడు ఆ మంత్రులు అని చెప్తున్న మాట ఏమిటంటే, ఇజ్రాయేలు యొక్క స్త్రీలు 14వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 1వ అధ్యాయం. అందుకు మంత్రసానులు ఐగుప్తు స్త్రీలు వంటి కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపేవారు ప్రసవించి ఇందురని పరుతో చెప్పారు. వాళ్ళు చాలా చురుకైన వారు. మన మంత్రసానులు వెళ్ళనవసరం లేదు. మనం వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఏమవుతున్నారంటే సెల్ఫ్ డెలివరీ చేసేసుకుంటున్నారు. కాబట్టి ఆ కుమారులు అలా పుట్టుంటారయ్యా, మా ప్రమేయం ఏమి లేదు అని చెప్పేసి వీళ్ళు కొంచెము తెలివిగా యుక్తిగా రాజుగారికి సమాధానం చెప్తారు. అయితే రాజుగారికి కోపం వచ్చి ఏమన్నాడంటే, ఈ ఇజ్రాయేలు యొక్క మగపిల్లలందరినీ తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయండి. ఇలాగ పుట్టిన వారందరినీ తీసుకెళ్ళిపోయి ఏం చేయాలా? నైల్ నదిలో పడేయండి. ఆడపిల్లలు మాత్రం వదిలేసేయండి, మగపిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయండి అని చెప్పేసి శాసనం జారీ చేసేసాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ క్రమంలో మరి ఈ సమయంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకోనెను. ఇలాంటి పరిస్థితి ఐగుప్తు దేశంలో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. అంటే పిల్లలు బ్రతకడానికి అవకాశము ఏమాత్రం కూడా లేదు. చీకటి రోజులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మగపిల్లలు పుడితే
చావే, మరొక అవకాశమే లేదు. ఎందుకంటే ఈ హెబ్రీయులు ఉన్నటువంటి కాలనీస్లో ఈ హెబ్రీయులు అందరూ కూడా ఒక ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. మనం చూడండి, కొన్ని పరాయి దేశాలకు వెళ్ళినప్పుడు తెలుగు వారు అందరూ కూడా ఒక ప్రాంతాలు ఉంటారు. ఈ పక్కన ఒరిస్సా అని ఒక రాష్ట్రం ఉంటుంది. అక్కడికి వెళ్తే కనుక ఒరిస్సాలో ఉన్నటువంటి వారందరూ, తెలుగు వారందరూ కూడా ఒక్కొక్క ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. వారికి ఇక్కడ ఉన్న ఊర్ల పేర్లు పెట్టుకుంటారు. నల్లూరు క్యాంప్, మా ఊరు నల్లూరు కదా, నల్లూరు క్యాంప్ అని పెట్టుకుంటారు. నల్లూరు క్యాంప్ అంటే మా ఊరి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఆ ఏరియాలో ఉంటారు. అలాగే పక్కన ఇంకా చెల్లూరు క్యాంప్ అని ఉంటుంది. చెల్లూరు క్యాంప్ అంటే చెల్లూరు నుంచి ఆ ఒరిస్సా ప్రాంతానికి పోయిన వాళ్ళందరూ, చెల్లూరు కూడా మా ఊరు పక్కనే. ఇక్కడ కూడా అక్కడ కూడా అయింది మా ఊరు, నల్లూరు క్యాంప్ పక్కనే చెల్లూరు క్యాంప్. ఇలాగ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఐకమత్యంగా ఉండడం కోసము, ఒకరికొకరు తోడుగా ఉండడం కోసం ఏం చేస్తుంటారంటే వీళ్ళు వలస వెళ్తారు, అక్కడ పనులు చేసుకుంటారు, కూలీనాలీలు చేసుకుంటారు. కాబట్టి వీరిలో ఒక సహోదర ఇది ఉండాలి కాబట్టి, ఐకమత్యం ఉండాలి కాబట్టి అలా క్యాంపుల కింద పెట్టుకుని ఉంటారు. ఇక్కడ హెబ్రీలు కూడా అలాగే బానిసలుగా బ్రతుకుతున్నారు, పరాదేశంలో బ్రతుకుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కాలనీలో ఉంటూ ఉంటారు. ఈ కాలనీలకి హెబ్రీలు కాలనీలకి ఐగుప్తు యొక్క సిపాయిలు ఏం చేస్తున్నారంటే కాపలా కాస్తున్నారు. ఎవరు డెలివరీ అవుతున్నారు, ఎవరు ప్రెగ్నెంట్ అయ్యారో, ఆ ప్రెగ్నెంట్ అయినప్పుడు మగబిడ్డ పుట్టాడా లేకపోతే ఆడబిడ్డ పుట్టిందా, ఆ మగబిడ్డ పుడితే ఏం చేయాలా, తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయాలా. ఇది అక్కడ జరుగుతున్నటువంటి నిత్య కృత్యము. ఇలాంటి క్రమంలో ఈ తల్లి ఏం చేసిందండి, ఆ కుమారుడికి జన్మనిచ్చింది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఇక్కడ ఈ మాటని జోసెఫ్ ఎజ్రా అని ఒక ఆర్టికల్ రాసినటువంటి ఒక మాస్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఈమె నీతిమంతురాలని ప్రస్తావించాడు. ఏంటండి, మొదటిది నీతిమంతురాలు. జ్ఞానవంతురాలు ఏం చేస్తాడండి, తన ఇల్లు కట్టుకున్నాను. ఇందులో మొదటి స్తంభం ఏమిటంటే నీతి. అంటే ఇక్కడ వివాహము జరిగినటువంటి రీతిని చూస్తే కనుక ఆమె నీతిని అతను చెప్పాలని ఉద్దేశించాడు. ఎలాగా, ఇజ్రాయేల్ యొక్క స్త్రీలు అందరూ కూడా చాలా సౌందర్యంగా ఉంటారు. ఇజ్రాయేల్ యొక్క అమ్మాయిలు చాలా సౌందర్యంగా ఉంటారు. మీరు చూడండి, అబ్రహాము ఎందుకు భయపడ్డాడు, తన భార్య అందంగా ఉంటుంది కాబట్టి ఆ రాజు ఆ దేశంలో ఉన్న ప్రజలు ఒకవేళ ఆమెను బట్టి ఇతను చంపేస్తారేమని భయపడ్డాడు. ఇస్సాకు ఎందుకు భయపడ్డాడండి, తన భార్యని బట్టి నన్ను చంపేస్తారేమని భయపడ్డాడు. దట్ మీన్స్ వాళ్ళు ఎలా ఉన్నారండి, అందగత్తెలు. ఎవరండి, ఇజ్రాయేలీలు అందరూ కూడా అందముగా సౌందర్యంగా ఉంటారు. ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేలీలు కూడా అంతే. మీరు కావాలంటే ఇజ్రాయేల్ ఇమేజ్ చూడండి, వాళ్ళు ప్రతి అమ్మాయి కూడా సైన్యంలో ఉంటుంది. పురుషుడితో సమానంగా అమ్మాయి కూడా సైన్యం. యవనస్తులు 18 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయి కూడా సైన్యంలో ఉండాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషుడు కూడా ఎక్కడ ఉండాలి, సైన్యంలో ఉండాలి. మనం ఏం చేయాలా, పెళ్లి చేసేయాలా. దేని స్తోత్రం, అంతే కదా. సైన్యంలో పనిచేయాలి, ఖచ్చితంగా పని చేయాలి, దేశం కోసం పోరాటం చేయాలి. ఇది ఇజ్రాయేల్ యొక్క ఆనవాయితీ, వాళ్ళ యొక్క క్రమం, వాళ్ళ యొక్క పద్ధతి. ఇజ్రాయేల్ అందరూ కూడా చాలా సౌందర్యమైనటువంటి స్త్రీలు. అంతేకాదు మీరు చూస్తే కనుక ఈ మార్గ మధ్యంలో ఈ ఇజ్రాయేల్ యొక్క పురుషులు, అలాగే అమ్మోనీల యొక్క స్త్రీలు, అలాగే ఇజ్రాయేల్ యొక్క స్త్రీలు, అలాగే అమ్మోనీల యొక్క మోయాబీల యొక్క పురుషులతో వీరు సహవాసం కలిగి దేవుడితో ఏం చేశారటండి, దేవుడిని ఏం చేశారటండి, కోపం రప్పించినట్టుగా మనం చూస్తాం. వారి యొక్క ప్రస్థానంలో చూస్తే కనుక, మనం వారి యొక్క ఎరుకో ప్రస్థానం, కానాను ప్రస్థానాన్ని చూస్తే కనుక అనేక సందర్భాల్లో వారు పొరపాటుగా తప్పుగా ప్రవర్తించినట్టుగా చూస్తాం. అంటే ఆ స్త్రీలకి, ఎందుకంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము లేదు, ఒక కట్టడి ఇంకా ఇవ్వబడలేదు. కాబట్టి ఈ అందమైనటువంటి స్త్రీలు ఐగుప్తీయులు చాలా దృఢమైన వారు, ఐగుప్తీయులు చాలా ఎత్తైనటువంటి పురుషులు, యుద్ధానికి వారికి మించినటువంటి వారు మరొకరు ఉండరు. ఎందుకంటే ఐగుప్తు దేశము శరణ కోరాలంటే ఈ శత్రు దేశము ఎంతటి గొప్ప దేశం అయినా సరే భయపడేది. ఎందుకంటే ఐగుప్తు దేశం వారికి సపోర్ట్గా ఉందని. ఇక్కడ చూడండి ప్రియులారా, అమెరికా దేశం ఏ దేశానికి సపోర్ట్ చేస్తుందో ఆ దేశం వాడికి చాలా ఉంటాడు. పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ వాడు ధైర్యంగా ఉంటాడు. ఎందుకని, అమెరికాలో బోలంతా సైన్య సంపద ఉంది కాబట్టి వాడు సపోర్ట్ చేస్తే మనం గెలవచ్చు అనేటువంటి భావన. అలాగే రష్యా వాడు సపోర్ట్ చేస్తే మనకు ఒక ధైర్యం, ఎందుకంటే రష్యాలో బోలంతా యుద్ధ సామాగ్రి ఉంది కాబట్టి. ఆ విధంగా ఐగుప్తీయులకి ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిని బట్టి, సైన్యాన్ని బట్టి ఆ దేశము ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ దేశము గెలుస్తుంది, పరాయి దేశము ఓడిపోతుంది. ఇది ఐగుప్తుల స్థితి. అంటే ఈ స్త్రీలు ఇలాంటి విచ్చలవిడి స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా ఈమె ఎలా జీవించిందని చెప్తున్నాడంటే, తన వంశమునకు చెందిన వారిని, తన కుటుంబీకులకు చెందిన వారిని మాత్రమే ఆమె పెళ్లి చేసుకున్నది, వివాహం చేసుకున్నది. చూడండి ప్రియులరా, మొన్న ఈ మధ్యకాలంలో బైబిల్ స్టడీలోనూ ఎక్కడో చెప్పున్నాను నేను వాక్యము. ఒకవేళ నువ్వు విశ్వాసమై ఉండి అవిశ్వాసి నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకో, కానీ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవ్వాలా, అవిశ్వాసి అయినటువంటి భర్తను తీసుకొచ్చి విశ్వాసిగా మార్చాలా.
అలాగే ఒకవేళ భర్త విశ్వాసి, భార్య అవిశ్వాసం అనుకుందాం. పెళ్లి జరిగిపోయింది, ఏదో ప్రేమించాడు మనోడు, పెద్దలు మనకి ఎందులో పెళ్లి చేసేసారు అనుకుందాం కాసేపు. అనుకున్న తర్వాత వీడు ఏం చేయాలా? అమ్మాయిని తీసుకురావాలి. తీసుకురాకపోతే అప్పుడు ఏమొస్తుంది అన్నాడండి? పాపం వస్తుంది, భ్రష్టత్వం వస్తుంది, అపవిత్రత వస్తుంది. ఈ రెండు దీన్ని బట్టి ఇద్దరు తోసేస్తుంది. నేను స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి అర్థమవుతుందా? ఈ క్రమంలో ఈ విధముగా ఈ స్త్రీ తన వారిని మాత్రమే వివాహం చేసుకుంది. ఇతనికి మేనత్త వరుస అవుతుంది, ఆమె మేనత్త వరుస అవుతుంది. అంటే ఇతను ఏమవుతాడు? ఆమెకి మేనల్లుడు చేసుకుంది. మేనల్లుడు చేసుకుని వారిద్దరు చక్కటి కాపురం చేస్తూ చక్కగా కుమారులుగా అన్నారు. ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు పేరు అహరోను, రెండోసారి పుట్టినటువంటి కుమార్తె పేరు మిరియాము, మూడవ కుమారుడు మోసే. ఇక్కడ చూస్తున్నటువంటి స్థితి చూస్తే కనుక ఆమె యొక్క నడవడిక, ఆమె యొక్క క్రమము, ఆ పెద్దలు కుదిర్చినటువంటి వివాహము, అన్ని విషయాల్లో కూడా ఆమె నీతిగా నడుచుకున్నదని ఈ ఆర్టికల్లో నేను చదివాను. ప్లీజ్ బైబిల్లో ఎక్కడ కూడా ఆమె నీతిమంతురాలు అనేటువంటి పదాన్ని వాడలేదు, కానీ ఆమె యొక్క క్రమాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ క్రమాన్ని బలపరుస్తూ అనేక వచనాలు నేను రాబోయే వాక్యంలో చెప్తాను. అంటే రాబోయే అంటే ఈరోజే దీన్ని బలపరిచే వాక్యాలు లేదా రెఫరెన్స్లు నేను చెప్తా. నీతిమంతురాలు అనేటువంటి పదం అయితే వాడలేదు, కానీ ఆమె యొక్క క్యారెక్టరైజేషన్ మాత్రం ఎలా ఉందంటే నీతిమంతురాలు అనేటువంటి క్యారెక్టరైజేషన్. ప్రియ సహోదరి, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే మొదటిగా నీతిమంతురాలుగా ఉండి తన యొక్క కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియత్రం కలిగిన గాక. మొన్న ఎఫ్ఎం రేడియోలో నేను ఒక 6 వెళ్తూ ఎఫ్ఎం రేడియోలో వింటున్నాను. వాడు మాట్లాడుకుంటుంటే ఒకడు ఉంటాడు, ఎవర్రా వీళ్ళు జాతిరత్నాలని ఒక ఇది వస్తుంది, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అందులో చెప్తున్నారు ఏంటంటే, వాడు చెప్తున్నాడు ఏంటంటే, ఇంతకుముందు అంటే అమ్మాయి అలా ఉండాలని కోరుకునే వాళ్ళం, అప్పుడు ఆ బాపత లేదు. ఈ మళ్ళీ ఈ తర్వాత ఏమైంది, పర్లేదు కొంచెం చదువుకుంటే చాలు, అందం లేకపోయినా పర్లేదు అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ముందు అసలు అమ్మాయి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా, పోలీస్ కేసులు ఉన్నాయా లేదా, అమ్మాయి చరిత్ర ఏంటి, అన్నీ చూడవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి జాతిరత్నాలని ఎఫ్ఎం రేడియోలో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అందులో హాస్యంగా చెప్తున్నారన్నమాట. నిజమే పాపం, ఎందుకు హాస్యంగా చెప్తున్నారు? జరిగినటువంటి పరిస్థితులను బట్టి, జరిగిన సంభవాలను బట్టి వాళ్ళు కూడా దాన్ని చెప్తున్నారు, జనాల్ని జాగృతి చేస్తున్నారు. ప్రియ సహోదరి, ఇప్పుడు అమ్మాయి దొరకడం పెద్ద కష్టమేం కాదు, దొరికినటువంటి అమ్మాయిని బ్రతకనిస్తుందా లేదా అనేది పెద్ద విషయం. కాబట్టి ప్రియ సహోదరి అలాంటి రోజుల్లో ఉన్నాం, అలాంటి మనుషుల మధ్యలో ఉన్నాం. కాబట్టి ఏం చేయాలా? కొడుకులు గల వాళ్ళు కుమార్తె మంచి కోడలను ఎత్తుక్కోండి. ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. ఈ మొదటి జామున లేసి నీ కుమారుల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయండి. దేని స్తోత్రం. ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తే అప్పుడు మంచి కోడలు దొరుకుతుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. అప్పటికప్పుడు చేస్తాం, రెడీమేడ్గా అంటే ఉండదు కదా. ఇప్పటి నుంచి దేవుడు పుట్టించాలి నీ కొడుకు కోసం. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ముందుకు వెళ్తుంది, వాక్యం ముందుకు వెళ్తుంది ఆమె కాదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూస్తే కనుక ఆమె ఆ బాలుని 3 నెలలు దాచినట్టుగా చూస్తాం. ఎన్ని నెలలండి? 3 నెలలు. ఒక చిన్న పిల్లవాడిని 3 నెలలు దాచిపెట్టడం. ప్రియురా, వాడికి ఆకలేస్తే అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తుంది అని చెప్తాడా? చెప్పడు. ఎలా చెప్తాడండి? అని చెప్తాడు అనండి కదా. వెంటనే బయట ఎవరు ఉన్నారండి? సైనికులు ఉన్నారు. ఖచ్చితంగా సైనికులు తిరుగుతూ ఉన్నారు. అదే వీధిలో వీళ్ళకి పహారా, వాళ్ళకి డ్యూటీ డే అండ్ నైట్ షిఫ్ట్లు వేసేసి డ్యూటీ చేస్తారు. ఈ ఏప్రిల్ ఉన్నటువంటి ఇంట్లో అందులోకి గర్భం కలిగినటువంటి, అంటే ఎవరైతే గర్భంతో ఉన్నారో వారి ఇంటి చుట్టుపక్కల ఖచ్చితంగా మీరు ఏం చేస్తూ ఉండాలా? తిరుగుతూ ఉండాలి, కాపలా కాస్త. డెలివరీ అవగానే మగాడైతే తీసుకొచ్చి నెలలో పడేయండి. ఇది ఆజ్ఞ, అక్కడ శాసనం. ఇక్కడ ఈ క్రమంలో బాలుడు పుట్టాడు. ఈ బాలుడి యొక్క స్థితి చూస్తే కనుక 3 నెలలు తల్లి చాలా భద్రంగా కాచి కాపాడుతుంది. అంటే చూడండి ప్రియులరా, ఆమె యొక్క రెస్పాన్సిబిలిటీ చూడండి. ఆమె యొక్క రెస్పాన్సిబిలిటీ చూడండి. ఆకలేస్తే ఏడ్చి అడుగుతాడు, అంతే కదా. ఒక్కపెట్టి ఏడుస్తాడు. బాగా ఎక్కువ ఆకలేస్తే ఎలాగండి? ఒక్కపెట్టి ఏడుస్తాడు. ప్రియ సహోదరి, ఈ కుక్క పెట్టి ఏడ్చేటప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందండి? వినిపించదా అండి? ఖచ్చితంగా వినిపిస్తుంది. కానీ 3 నెలల్లో ఆ బిడ్డ నుంచి చిన్న సౌండ్ కూడా రాకుండా, ఆ బిడ్డడు ఒకడు పుట్టాడనే సంగతి కూడా బయట తెలియకుండా ఎంత భద్రతంగా కాపాడుతుందో చూడండి ప్రియులారా. 3 నెలలు, నిజానికి చెప్పాలంటే 3 నెలలకి మోసే ఏమైపోవాలండి? చచ్చిపోవాలా. 3 నెలలకే చచ్చిపోవాలా. కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి మోసే? 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 years బ్రతికాడు. ఎందుకు తెలుసా? ఆ తల్లి తీసుకున్నటువంటి జాగ్రత్త, ఆ తల్లి తీసుకున్నటువంటి బాధ్యత, ఆ తల్లి తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ చూస్తే కనుక 3 నెలలకే చచ్చిపోవలసిన వాడు 120 సంవత్సరాలు బ్రతికాడు.
దేని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడు, తన ఇంటిని కట్టుకున్నటలో ఆమె నీతిమంతురాలుగా ఉండడమే కాదు, బాధ్యతగా ఉన్నటువంటి స్త్రీగా కనబడుతుంది. ఎంతటి బాధ్యత అంటే, ప్రియ సహోదరుడు సహోదరి, ఈ పిల్లల్ని ఇలా దాచిపెట్టి ఇలా మోసగించి రాజుని మోసగించి ఇలా పెంచుతున్నారనే సంగతి రాజుకు తెలిస్తే ఆ పిల్లవాడిని చంపేయడమే కాదు, తల్లిదండ్రులు కూడా చంపేస్తాడు. పుట్టినప్పుడే ఇదిగో బాబు పుట్టాడు తీసుకెళ్ళిపోండి అని సైన్యానికి ఇచ్చేస్తే గొడవలేదు. అలా కాకుండా నువ్వు దాచిపెట్టి ఇలాగ దొంగచాటుగా పెంచే క్రమం చేస్తే కనుక నువ్వు రాజు యొక్క మాటను ధిక్కరించావు కాబట్టి నేనేం చేస్తాడండి, రాజద్రోహం కింద తీసుకెళ్ళి నిన్ను కూడా చంపేస్తాడు. అలాంటి పరిస్థితి ఎవరి ముందు ఉందండి? జోకోబేద్. నోట్లో ఒకసారి 10 సార్లు అనుకోండి. నీ ఎవరి మీద ఉందన్నప్పుడు మీరు జోకోబేద్ అనాలా? ఆమె పేరు జోకోబేద్. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ క్రమంలో మనం చూస్తున్నట్లయితే 3 నెలలు దాచింది. తర్వాత రాయబడిన మాట ఏమిటో తెలిసి, ఇక దాయలేక అని రాయబడి ఉంటుంది, ఇక ఆమెని దాచలేక అని రాయబడి ఉంటుంది. అంటే ఇక 3 నెలలు దాచింది, పిల్లవాడు ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దాకా అంటే ఏదో మొత్తం మీద లాలన పాలన చేసి మొత్తం నోట్లో ఈ తేనె తిత్తి పెడతారు కదా, తేనె తిత్తి పిల్లలకి తేనె తిత్తి పెడతారు కదా, అది పెడితే ఇంకా ఆడికి ఎందులో ఏమవుతుంది ఏం తెలియదు, నోట్లు తిత్తుంది అనుకుంటాడు, అంతే ఇంకా ఆగి పడుకుంటాడు, ఆడి మింగేస్తా పడుకుంటాడు. కాబట్టి తిత్తే పెట్టిందో లేకపోతే మరి ఏదన్నా కొంతమంది ఊర్లలో లేకపోతే ఇక్కడ కూడా ఉంటాయి చిన్న చిన్న ఈ ఎముకల్లాంటి ముక్కలు కూడా ఇస్తారు, అవి నోట్లో పెట్టి చప్పలేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాగ ఏం చేసిందో తెలియదు. మొత్తం 3 నెలల పాపం చాలా క్షేమంగా వాడిని చూసింది. కానీ ఇక దాచడం ఎందుకంటే ఇటు పెరుగుతున్నాడు, పెరిగే కొద్దీ ఇటు కుదురుంటాడండి, పిల్లవాడు కుదురుంటాడండి. పెరిగే కొద్దీ వాడికి రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓన్లీ ఏడమే కాదు, ఇంకా ఎట్టడాలు వస్తాయి, ఇంకా రెస్పాండ్ అవ్వడం వస్తాయి. ఇలాగా ఈ క్రమంలో ఈ తల్లికి ఏమాత్రం కూడా దాచేటటువంటి ఓపిక లేకపోవడం వల్ల అప్పుడు ఏం చేసిందో తెలుసా? జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. ఇక్కడ చూస్తే గనక ఈ స్త్రీ యొక్క జ్ఞానము కనబడతాను. ఇప్పుడు వరకు జమ్ము పెట్టే, ఇప్పుడు వరకు ఎవరైనా పెట్టెలు ఎవరైనా చేస్తే దేంతో చేస్తారండి? చెక్క ముక్కలతో చేస్తారు. నోహ దేంతో చేశాడండి? చెక్కలతో చేశాడు. అంతకుముందు చిప్పు అనుభవం ఏముందంటే నోహ చిప్పు, తర్వాత ఇంక మళ్ళీ ఇలాంటి అనుభవం ఏం లేదు. ప్రియ సహోదరుడు అసలు జమ్ము పెట్టెలో ఆమె ఏం చేసిందండి? జమ్ము పెట్టె తీసుకుంది, గడ్డితో చేసినటువంటి, జమ్ము అంటే గడ్డితో చేసినటువంటి ఒక పెట్టె తీసుకుంది. ఆ పెట్టికి మట్టి ఇంకా కీలు పూసి ఆ కీలుని మరి ఆ పిల్లవాడు ఉంచడానికి వీలుగా నీటిలో తేలే విధంగా ఆమె తయారు చేసినట్టుగా మనం చూస్తాం. దీనికి ఏం కావాలా? జ్ఞానము కావాలా? అరే నా కొడుకుని ఇలా భద్రపరచాలి అంటే ఏం కావాలా? జ్ఞానము కావాలా? ప్రియ సహోదరుడు సహోదరి, జ్ఞానము కావాలా? ఈ జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే ఆ కుమారుని రక్షించడం కోసం తనకున్నటువంటి జ్ఞానం అంతటిని వాడుతోంది. ప్రియ సహోదరుడు సహోదరి, తన ఇంటిని నిర్మించుకునే క్రమంలో ఒక స్త్రీ ఏం చేయాలో తెలుసా? జ్ఞానము వాడాలా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? తన ఇల్లును కట్టుకుంటుంది. ఆ ఇల్లు రమ్యమైనటువంటి గదులు ఉంటాయటండి. ఎలా ఉంటాయటండి? రమ్యమైన గదులు ఉంటాయి. అందులో వస్తువులన్నీ కూడా ఎలా ఉంటాయండి? చక్కగా అమర్చబడి ఉంటాయి. ప్రియ సహోదరుడు సహోదరి, జ్ఞానవంతురాలు కాకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? పెంట కుప్పలాగా ఉంటుంది. ఆమె జ్ఞానవంతురాలు అయితే కనుక ఎలా ఉంటుందండి? సుందరంగా ఉంటుంది. ఇంటిని చూసి ఏం చూడమంటున్నారండి? ఇల్లాలని చూడమంటారు. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలా? ప్రియ సహోదరుడు సహోదరి, నీ ఇల్లు బాగుంటే నీ ఇల్లు ఎలా ఉన్నట్టండి? బాగున్నట్టు అర్థము. నీ ఇల్లు బాగోలేదంటే ఏది బాగోలేదని అర్థము? నీ ఇల్లాలు బాగోలేదని అర్థం. ప్రియ సహోదరుడు సహోదరి, ఈమె యొక్క స్థితిని మనం చూస్తే జ్ఞానయుక్తముగా తన కుమారుని రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, నైలు నదుల్లో జమ్ము పెట్టెలో పెట్టి దానికి కీలు పోసి నీటి మీద తేలి ఆడేటటువంటి ఒక పెట్టెను తయారు చేసి అందులో మోసేని పెడుతోంది. ప్రియ సహోదరుడు సహోదరి, ఏమిటి జ్ఞానం చూద్దాం. యెషయా గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే గనక, యెషయా గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే గనక, అది సముద్ర మార్గముగా అమ్మా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపించిన దేని స్తోత్రం కలిగింది గాక. ప్రియ సహోదరుడు సహోదరి, నైల్ నదిలో పెట్టడం అంటే మామూలు ఏదో పెట్టేసింది కాదు. ఆమె ఏమి తెలుసుకుందండి? రాయబారులను పంపిస్తుంది. నైల్ నది ఏం చేస్తుందండి? రాయబారులను పంపిస్తుందంట. ఎక్కడికి? చదవండి. వేగిరపడి దూతలారా, జనమునొద్దకు. ఎవరండి వీరు? అమ్మా దేనికి స్తోత్రం, హల్లెలూయా.
మీరు బాగానే గింజుకుంటున్నారు, మా పని ఇంతే, చక్కగా ఏసీ ఉందనుకుంటున్నారు. దేని స్తోత్రం. ప్రియ సహోదరా సహోదరి, జమ్ము పెట్టిలో పెట్టి ఎవరిని పంపిస్తారటండి? రాయవాళ్ళని పంపిస్తారట. ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా? జమ్ము పెట్టిలో రాయవాళ్ళని పంపిస్తుంది. ఎవరి దగ్గరికండి? ఎవరి దగ్గరికి? చదవండి. ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారు నాకు జనమునద్దకు, దూరములో ఉన్న బేకర జనమునద్దకు ఎవరు పంపిస్తుందండి? రాయవారిని పంపిస్తుంది. ఎవరు వీరు? ఐగుప్తీయులు. ప్రియులారా, ఎత్తైన, ఇందాకే చెప్పాను వాళ్ళు ఎలా ఉంటారని చెప్పాను. ఎత్తైన వారుగా ఉంటారు, చాలా నునుపైనటువంటి చర్మం కలిగి ఉంటారు. వారి ఒంటి మీద అసలు ఎంట్రీగా ఉండదు, ఇలా పట్టుకుంటే జారిపోతారు. అందుకని యుద్ధం ఏ యుద్ధానికి వెళ్ళినా సరే వాళ్ళని పట్టుకోవడానికి ఎవరికి సామర్థ్యం సరిపోతుంది, ఎందుకంటే ఇలా పట్టుకోకుండా జారిపోతారు. అంతటి నునుపైనటువంటి కండలు, అంతటి నునుపైనటువంటి ఆ శరీరము, అంతేకాకుండా ఎత్తైనటువంటి మనుషులు. ప్రియ సహోదరుడా, ఇంకా ఏమంటున్నాడండి? బేకర జనమునద్దకు పంపుడి. ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? జమ్ము పెట్టెలో పెట్టి ఎక్కడికి పంపిస్తుందండి? బేకర జనము యొద్దకు రాయబారిగా పంపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ తల్లి యొక్క దూరదర్శనాన్ని చూడండి. ఈ తల్లి యొక్క దూరదర్శనాన్ని చూడండి. ప్రియ సహోదరుడా సహోదరి, అంటే జమ్ము పెట్టెలో పెట్టి ఏదో టెంపరీగా కాసేపు కాపాడితే సరిపోద్దా? కానే కాదు. జమ్ము పెట్టెలో చూస్తే ఆ సైనికులు చూస్తే చంపేస్తారు. కానీ ఆ తల్లి యొక్క ఉద్దేశం అది కాదు. ఏంటంటే రాయబారిగా నా కొడుకు వెళ్ళాలా, ఈ 3 నెలలు అక్కడ ఉన్నాడు చాలు, ఇప్పుడు ఎక్కడ ఉండాలి నా కొడుకు? రాయబారిగా అక్కడ నిలబడాలా, రాయబారిగా అక్కడ పోవాలా. అందుకని దానికి సాదృశ్యమైనది ఏంటి? నైలు నది. ఐగుప్తు దేశము నుండి నైలు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఐగుప్తు దేశమును ఆనుకుని పోతూ ఉంటుంది. అది ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి అక్కడ సముద్రంలో కలుస్తుంది. అసలు దీని అందులో ఉంటుంది చూడు. ప్రియ సహోదరా సహోదరి, ఇప్పుడు ఈ సమాచారం ఎక్కడ దాకా పోతుందో తెలుసా? ఐగుప్తు దేశంలో వదిలింది నైల్ నదిలో. ఈ రాయబారి ఏం చేస్తాడండి? ఇక్కడ వీళ్ళందరినీ కలుసుకోవడమే కాదు, ఎక్కడ పోతాడో తెలుసా అండి? చూడండి, అప్పర్ ఈజిప్ట్, లోయర్ ఈజిప్ట్, ఆ మధ్యలో ఉన్నటువంటి రేఖ ఇది. ఇక్కడ కూసు దేశము, దాన్ని ఆనుకుని కిందకి వస్తే కనుక ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం ఒకవేళ బై మిస్టేక్ ఆ బిడ్డడు అక్కడ ఏమైనా దొరకకపోతే ఈ బిడ్డడు ఎక్కడ పోతాడో తెలుసా? తిన్నగా ఇజ్రాయెల్ దేశానికి పోతాడు. దేని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా సహోదరి, ఇజ్రాయెల్ దేశానికి పోతాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత దూరజ్ఞానము, ఎంత ఆలోచన. ఒకవేళ దొరికితే ప్రియ సహోదరుడు ఏమవుతాడండి? రాయబారి అవుతాడు. ప్రియ సహోదరుడు ఎక్కడ విడిచిపెట్టిందండి? ఆమె తీసుకుని వెళ్ళి నైలు నదిలో విడిచిపెట్టింది. ఎందుకని? రాయబారిగా ఉండాలని. ఎందుకని? ప్రియ సహోదరుడు, నైలు నది నిండా ఏముంటుంది తెలుసా? మొసళ్ళు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి. కానీ ఆ రాజుగారు తన యొక్క కుమార్తె కోసము ఆ నైలు నదిని ఆనుకొని ఒక చక్కటి కొలను చేశాడు. ఆ కొలంలో ఈ రాణిగారు వెళ్ళి ఏం చేస్తారండి? స్నానం చేస్తారు. ఆ కొలంలోకి ఈ మొసలు అవి రాకుండా దాన్ని సెపరేట్, అంటే దాన్ని ఆ కొలని సెపరేట్ చేశాడు. కాబట్టి నీరు వస్తుంది, కానీ ఈ మొసళ్ళు లేదా సర్పాలు లాంటివి ఆ కొలంలోనికి రావు. అక్కడికి వెళ్ళి రాణిగారి యొక్క చెలికత్తలు ఏం చేస్తుంటారంటే స్నానం చేస్తారు. నిజానికి రాజులు అంతఃపురంలో వారి యొక్క స్విమ్మింగ్ పూల్, మనం ఇప్పుడు పదాన్ని స్విమ్మింగ్ పూల్, అలాంటి జలకలాటలు ఆడతారు. అక్కడ 4 గోడల మధ్యలో వారు స్నానాలు చేస్తారు. కానీ ఈ యొక్క రాణిగారికి ఆ మైండ్, లేకపోతే ఆమె అప్పటికే భర్తను పోగొట్టుకుంది, అదేవిధంగా ఒక బిడ్డ పుట్టి చచ్చిపోయాడు. కాబట్టి ఈ దుఃఖంలో ఉన్నటువంటి స్త్రీకి ఏం కావాలా? ఒక పాలన ఉండాలా, ఒకటి స్వేచ్ఛ ఉండాలి, అన్నీ మర్చిపోయేటువంటి ఒక అనుభవం కావాలి. కాబట్టి రాజుగారు కుమార్తె విషయమే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక కొలను చేశాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈమె ఎక్కడ వదిలిందండి? తీసుకెళ్ళి కరెక్ట్గా కొలం దగ్గర ఉన్నటువంటి జమ్ము గడ్డిలో చూస్తే అక్కడ ఆ గడ్డిలో విడిచిపెట్టింది. ప్రియ సహోదరుడా సహోదరి, విడిచిపెట్టేసింది. చూడండి ఎంత జ్ఞానంతో పనిచేస్తుందో, ఎంత జ్ఞానంతో తల్లి పనిచేస్తుందో. చూసినట్లయితే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. ఇది ఎన్నో సమం అండి. 1 నీతి మందిరాలు, 2 బాధ్యత కలిగినటువంటి స్త్రీ, 3 జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. ప్రియ సహోదరుడా సహోదరి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. నేను చెప్తానులే, మీకు అక్కడ అర్థమైపోయింది కదా. గమనించండి ప్రియులరా, వారికి అక్కడ ఉన్నది కనబడుతుంది. ఏంటంటే ఏం కనబడుతుంది? అక్కడ వాక్యం కనబడుతుంది. ఆ తల్లిదండ్రులకి ఏముందని కనబడుతుందండి? అక్కడ
అక్కడ రెండు విషయాలు మన బయటకు వస్తాయి. ఒకటి విశ్వాసం, ఎగ్జాక్ట్లీ విశ్వాసము రాయబడిన మాట ఏమిటంటే రాజాజ్ఞ ముందు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అని రాయబడింది. అంటే స్త్రీలు తల్లిదండ్రులకు ఎలా ఉన్నారంటే, మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూసి విశ్వాసమును బట్టి ప్రియులరా, వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఫెయిత్ ఏంటంటే, ప్రియ సహోదరుడా సహోదరి, కుమారుని మనం ఎలాగైనా రక్షించుకోగలగాలి. రెండవది మన దేవుడైనటువంటి యెహోవా రక్షిస్తాడు. రెండవది నా దేవుడే వాగ్దానం చేస్తాడు కదా, మన పితరులకు ఏమని వాగ్దానం చేస్తాడో, నేనే తీసుకుని వస్తాను బయటికి, ఆ దర్శన కాలం వచ్చినప్పుడు నేనే నీ సంతానాన్ని బయటికి తీసుకుని వచ్చేటప్పటికి వాడిని ఆస్తికర్తలుగా చేస్తాను అని ఏదైతే అబ్రహాముకి వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం ఒకవేళ నా కుమారుడి విషయంలో ఒకవేళ నెరవేర్చబడుతుందేమో. దేవుని స్తోత్రం కలిగిన కాక అది విశ్వాసం. ప్రియ సహోదరుడా సహోదరి, వీళ్ళని ఎందుకు స్కూల్కి పంపిస్తున్నారు? మీరు ఎందుకు పంపిస్తున్నారు? బాగా చదివి ఉద్యోగాలు వస్తాయని, సంపాదిస్తాడని అన్నా కదా. ఎప్పుడు ఈ ఆలోచన ఎప్పుడండి? వాడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు ఎల్కేజీకి వెళ్ళినప్పుడే, యూకేజీకి వెళ్ళినప్పటికే మీకు ఈ ఆలోచన. అంటే ఎప్పుడు వస్తుందండి రిజల్ట్? అది నిజానికి ఒక 25 తర్వాత వస్తుంది. కానీ మీరు ఎప్పుడు ఆలోచన చేస్తున్నారు? చిన్నప్పుడే ఆలోచన చేస్తున్నారు. అంటే విశ్వాసం అంటే అది చూడని దానినే చూడడం, అదృశ్యమైన దానిని ఉన్నదని జరుగుతుందని విశ్వసించడం, అదే విశ్వాసం అంటే. ప్రియ సహోదరుడా సహోదరి, మీ పిల్లల విషయంలో మీరు అలా చేస్తున్నారు కదా, ఈ తల్లి కూడా అదే చేస్తుంది. ఏంటంటే, నా కుమారుడు ఆ దర్శనానికి ఒకవేళ ప్రతినిధిగా నిలబడతాడేమో, రాయబారిగా నిలబడతాడేమో. ప్రియ సహోదరుడు, అందుకనే నైలు వదిలింది. అందుకనే ఏమి చేస్తుందంటే, విశ్వాసమును బట్టి తన కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, రాజు యొక్క సంరక్షణలో ఎబ్రీలందరూ ఉంటే ఈ తల్లి ఎట్టా కాపాడుతుందో చూడండి ప్రియులారా, ఏ విధంగా ఆరాటపడుతుందో చూడండి ప్రియులారా. ఇక్కడ ఆమెకున్నటువంటి విశ్వాసమును బట్టి మనం చూడండి ప్రియులారా, ఏమన్నారు వాక్యంలో ఏముంటుందంటే, విశ్వాసమును బట్టి మనము కొండలను సహితము పెకిలించగలము. 1 పేతురు చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమన్నమాట. 1 పేతురు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన నశించిపోతున్నటువంటి సువర్ణం అంట దేని బట్టి శుద్ధపరచబడుతుందటండి? అగ్నిని బట్టి శుద్ధపరచబడుతుందట. ఇప్పుడు చదవండి, అసలైన పాయింట్ ఇప్పుడు వస్తుంది. దానికంటే అంటే దేనికంటే? బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము. చూడండి ప్రియులరా, ఇక్కడ ఒకసారి ఆపుదామండి. ఇక్కడ విశ్వాసాన్ని దేనితో పోలిచాడో తెలుసా? బంగారం కంటే శ్రేష్టమైనదని చెప్తున్నాడు. ఈ బంగారం ఒకవేళ నశించిపోయి అంటే పాడైపోయే పరిస్థితి వస్తే కనుక దానిని మనం తీసుకెళ్ళి కనుక కొలుములో పాడేస్తే, అగ్నిలో పాడేస్తే, ఆ పాడైపోయి బంగారం కూడా ఏమైపోతుందండి? శుద్ధమైనటువంటి బంగారంగా మార్చబడుతుందట. ఇక్కడ ఒకవేళ దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి నీ విశ్వాసం ఉంది చూసావు, ఆ విశ్వాసము కూడా అప్పుడప్పుడు పాడైపోతుంటుంది. పాడవదా? పేతురుకు పాడవలేదండి, పేతురుకు పాడైపోయింది. ప్రియ సహోదరుడా సహోదరు, నీకు పాడవదా? నీకు చాలాసార్లు పాడైపోయింది. అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని పోగొట్టుకుని దేవుడి మీద, సేవకుల మీద నిందలేసినటువంటి రోజులు లేవా? ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బంగారముతో పోల్చదగినటువంటి నీ విశ్వాసాన్ని ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. మీ విశ్వాసము మీ శోధనల చేత, మీ విశ్వాసము శోధనల చేత, మీకు వచ్చేటటువంటి శోధన చేత పరీక్షలో నిలబడాల. ప్రియ సహోదరుడా సహోదరి, వీరికి ఏమొచ్చిందండి? జకోబేతుకి ఏమొచ్చిందండి? శోధన వచ్చింది. ఎలాంటి శోధన అండి? చీకటికరమైన శోధన. పిల్లలు బ్రతకడానికి అనువంత కూడా అవకాశం లేదు, ఆశ అనువంత కూడా లేదు. పిల్లలు బ్రతికి బట్ట కడతారని ఆశ అనువంత కూడా లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, పుట్టిన వారిని పుట్టినట్టుగా చంపేస్తుంటుంటే వీళ్ళు ఆ బానిసత్వంలో నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉందండి? లేదు. పుట్టిన వారు పుట్టినట్టుగా చచ్చిపోతుంటే వీళ్ళని లేపగలిగే రాజు కానీ, లేపగలిగే నాయకుడు కానీ, లేపగలిగే వాడు ఎవడైనా ఉన్నాడండి? లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, కానీ ఈమె యొక్క విశ్వాసము తన కొడుకుని ఏ విధంగా తీర్చిదిద్దుతుందో చూడండి ప్రియులరా. తమ యొక్క శ్రమలన్నిటిని బట్టి ఆమె సహిస్తుంది. ఎందుకని? ఆమెలో అలాంటి విశ్వాసం ఉంది. ఆమె శ్రమలన్నిటినీ భరిస్తుంది. ఎందుకని? ఆమెలో అలాంటి విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం అండి? బంగారము కంటే శ్రేష్టమైన విశ్వాసము. ఇలాంటి శోధనలను ఎదుర్కొన్నప్పుడే నీ విశ్వాసం యొక్క రిజల్ట్ నువ్వు చూస్తావు, ఫలితం నువ్వు చూస్తావు. ప్రియ సహోదరుడా సహోదరి, అలాంటి అనుభవం నీకు ఉండాలి. ప్రియ సహోదరుడా, ఆ విశ్వాసమును బట్టి నువ్వు ఎలా బతుకుతావు తెలుసా? రకరకాలైనటువంటి శాస్త్రాలు చేస్తూ, రకరకాలైనటువంటి వాగులు వాగుతూ,
ప్రియ సహోదరుడా సహోదరి, నీ యొక్క భక్తి జీవితమే ఒక ప్రశ్నార్థకము, నీ భక్తి జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మార్చబడుతూ ఉంటుంది. దీన్ని బట్టి మీకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి. ప్రియ సహోదరుడా సహోదరి, మనం చూస్తే కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెప్పనేమండి, ఇజ్రాయెల్ యొక్క స్త్రీలు ఎలా ఉంటారని చెప్తున్నారండి. మంత్రశాలలో ఏమని చెప్తున్నారు? చురుకైన వారు. ఇంకా మనం చెప్తున్నాం ఏంటంటే జ్ఞానవంతురాలు. ఇంకా మనం ఏం చెప్తున్నామండి? విశ్వాసముతో ఉన్నవారు. ఇంకా మనం ఏం చెప్తున్నామండి? నీతిమంతురాలు. ఈమె విషయంలో నీతిమంతురాలు. ప్రియ సహోదరుడు, మిగిలినటువంటి ఇజ్రాయేలీలందరికంటే కూడా ఏమి ఎలా బ్రతుకుతుందంటే నీతిమంతురాలుగా బ్రతుకుతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, తన యొక్క మేనల్ని పెళ్లి చేసుకుని ఆయనతో కాపురం చేస్తూ చక్కటి కుటుంబాన్ని ఆమె కడుతోంది. ఎలాగ తెలుసా? ఆ హారోను ఎవరో తెలుసా అండి? యాజకుడు, దేవుని చేత నియమించబడినటువంటి యాజకుడు. ప్రియ సహోదరుడు సహోదరి, మిరియాము ఎవరో తెలుసా? ప్రవక్త, ద ఫస్ట్ లేడీ. ఆమె ప్రవక్తి. ప్రియ సహోదరుడు, ఎర్ర సముద్రం దాటి అలా వెళ్ళగానే ఏం చేసిందో తెలుసా? స్తుతి చేసింది. తంబుర సితార నాదముతో ఎడగరారండి. నేను పాడుకుంటాడు, వీడు మీరు ఎర్రగా బాగా వచ్చేసినాయి భోజనాలు, వచ్చేది పెట్టండి, సరిపోద్దలకి. ప్రియ సహోదరుడు సహోదరి, అంత ఆవేశంగా చెప్తున్నప్పుడు పాట అందుకోవాలా? ఆడే పాడుకుంటాడు, ఆడే ముగించేస్తాడు. వచ్చేసినామా భోజనాలు? మాలదా దేవుని స్తోత్రం, లేదా పెట్టించేద్దాం అని పాట పాడుతుంది. ఎవరు? మిరియాము. పాట పాడి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరినీ కూడా ఆ పాటలో, ఆ స్తుతిలో లీనమయ్యేలాగా చేస్తుంది. ప్రియ సోదరి, ఎంతమందో తెలుసా? ఎంతమందో తెలుసా? చెప్పండి. 40 మందా? 40 లక్షల? పోన్లే, దేవుని స్తోత్రం. 40 లక్షలనే పదం వాడారు. దేవుని స్తోత్రం 6 లక్షలని అనకుండా 40 లక్షలని వాడారు. దేవుని స్తోత్రం. సుమారుగా 30 నుంచి 40 లక్షల జనాభా. ఎంతమంది అండి? 30 నుండి 40 లక్షలు. 6 లక్షల కాలబలం అని రికార్డు చేయబడింది, కానీ జనాభా ఎంతమంది అండి? 30 నుంచి 40 లక్షల జనాభా ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఎర్ర సముద్రము 10 కమాండ్మెంట్స్లో వెళ్ళినట్టుగా ఏదో ఒక పాయలాగా వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోయి నడిచి రాత్రి అంతా దాటేసి వెళ్ళిపోవడానికి అవ్వదు. 30 లక్షల మంది. సుమారుగా ఈ 30 లక్షల మంది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే, నన్ను చూడండి, నా వైపు చూడండి. ఈ 10 కమాండ్మెంట్స్ మీరు చూసి ఉంటారు. 10 కమాండ్మెంట్స్ మూవీలో ఆ దారలాగా ఉంటుంది, కాలువలాగా ఉంటుంది, బాట ఇలా ఇంత ఉంటుంది. ఇంతలో ఏమవుతారు? ఈ జనాలు అందరూ వెళ్ళిపోతారు, ఇజ్రాయేల్ అందరూ వెళ్ళిపోతారు. వెనకాల ఐగుప్తులు వెనకాల వెళ్ళారు కదా, మనం వెళ్ళిపోతామని చెప్తే ఐగుప్తులు అయిపోతారండి, అందులో మునిగిపోతారు కదా. నిజానికి అది కాదు. నిజానికి 5 లక్షల 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఈ సముద్రం దాటి అవతలకి వెళ్ళాలంటే సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్య ఆ సముద్రం డ్రై అయిపోవాలి. అర్థమవుతుందా మీకు? 5 కిలోమీటర్లు సుమారు డ్రై అయిపోవాలి. 5 నుంచి పైనే డ్రై అయిపోతే వీళ్ళు ఒక్కొక్క వరుసలో వేల కొలదిగా నిలబడి అలా ప్రయాణం కొనసాగిస్తే ఎలుగు వచ్చేటప్పటికి దాన్ని దాడతారు. అర్థమవుతుందండి? అర్థం. అంత దాడతారు. మామూలుగా ఇలాగైతే వీళ్ళు దాటలేరు, వెనకాల వేసేస్తారు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, అది కాదు వాక్యము, అది కాదు. అంత విశ్వాసం. మిరియాము ఏం చేసిందంటే అంతమందిని 30 లక్షల మందిని తీసుకెళ్ళి స్తుతి చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది మిరియాము యొక్క చరిత్ర. ఆమె ఎవరికి పుట్టిందండి? జోకోబేదుకు పుట్టింది. తండ్రి పేరేటండి? అమ్రాముకు పుట్టింది. ప్రియులరా, ఇద్దరు కూడా చాలా వండర్ఫుల్ పీపుల్ అండ్ వండర్ఫుల్ కిడ్స్. అంటే అహరోను ఉత్తమమైనటువంటి యాజకుడిగా పిలువబడతాడు. అతడు సెపరేట్, దేవుని చేత ఏర్పరచబడ్డాడు. మోసేకి నోటిగా వాడబడ్డాడు, బోరగా వాడబడ్డాడు. ఇంకా అహరోనికి ఒక శ్రేష్టమైనటువంటి వస్త్రాలు, శ్రేష్టమైనటువంటి విశిష్టత కలిగినటువంటి వస్త్రధారణ. అతడు యొక్క కుమారులు కూడా అదే వస్త్రధారణ. అహరోను కుమారులు మాత్రమే చేయదగినటువంటి యాజక ధర్మము. ప్రియ సహోదరుడు సహోదరి, మొన్న చెప్పాను ధిక్కరణ. ఎవరండి? అహరోను యొక్క కుమారుల యొక్క యాజకత్వాన్ని ధిక్కరించి ఉజ్జయి ఏం చేశాడండి? నేనే పట్టుకెళ్ళి యాజకత్వం చేశానని చెప్పి వెళ్ళిపోతే ఉజ్జయికి ఏమొచ్చిందని చెప్పానండి? కుష్ఠరోగం వచ్చింది. అంటే వారు మాత్రమే చేయాల్సింది, వారు మాత్రమే చేయదగినది యాజక ధర్మము. అంతటి విశిష్టమైనటువంటి కుమారుని ఎవరికన్నారండి? జోకోబేదు కన్నదే. ప్రియులారా గమనించండి. ఇప్పుడు చూస్తే కనుక ఎవరండి? 3వ వ్యక్తి వచ్చేటప్పటికి మోసే. ఈ మోసే యొక్క స్థితి చూస్తే కనుక మనం మళ్ళీ 2వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఏ 2వ అధ్యాయము? నిర్గమకాండం 2వ అధ్యాయంలోకి వచ్చేస్తే అక్కడ ఈమె చూసినటువంటి ఆ జలకలాడడానికి వచ్చినటువంటి రాణి ఆమెను చూసింది. బాబుని చూసింది, ఆ చలికత్తలను చూశారు, ఆమెను తీసుకొచ్చారు. జంపేట్లో బాబుని చూశారు. బాబు అప్పటికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడంట? వింటున్నారా? ఏం చేస్తున్నాడంటే బాబు ఆడుకుంటున్నాడా? ఏడుస్తూ ఉన్నాడంట.
ఏడుస్తున్నాడంటే ప్రియ సహోదరుడు సహోదరి. హాగరు అరణ్యంలోకి పోయి ఆ పొదలలో, ఆ మొల్ల పొదలలో ఆ బిడ్డను పెట్టేసి ఈమె వచ్చి ఇక్కడ కూర్చుని ఉంటుంటే దేవుడైనటువంటి యెహోవా దూత దర్శనమిచ్చి ఏమని చెప్తున్నాడో తెలుసా? ఆ బిడ్డని యొక్క ఏడుపు నేను విన్నాను. దేని స్తోత్రం కలిగిన గాక. ఎవరండి? హాగరు యొక్క ప్రార్థన కాదు వినడం. ఎవరు ప్రార్థన అంటండి? బాబు, ఆ పిల్లగాడు ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపును నేను విన్నాను అంటాడు. ఇక్కడ ఎవరు? మోసే ఏం చేస్తున్నాడండి? ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి మోసే యొక్క ఏడుపు ఎవరు వింటున్నారండి? దేవుడు అంటే యెహోవా వింటున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, దర్శనాన్ని ఇచ్చేసాడు కదా అక్కడ. ఎవరికి? అబ్రహాంకి దర్శనం ఇచ్చేసాడు. ఏమని? నువ్వు శ్రమలు అనుభవిస్తావు, 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతారు, కానీ నేనే బయటికి తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తాను? ఇదిగో ఈ పిల్లవాడి యొక్క ఏడుపును నేను వింటూ ఉన్నాను. ఈ పిల్లవాడిని నేను నిలబెట్టబోతున్నాను. ఈ పిల్లవాడిని నేను ప్రియ సహోదరుడు సహోదరి నాయకుడిగా వాడుకోబోతున్నాను. ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, మిరియాం అంటుంది, ఆ యొక్క రాణితో అంటుంది, ఈమెను పోషించడానికి ఎవరైనా నర్సింగ్ అంటే ఏమంటారు, ఆయమ్మలాగా ఎవరన్నా తీసుకురమ్మంటారా అని చెప్పేసి అంటే, ప్రియ సహోదరుడు సహోదరి ఆమె వెళ్ళి తీసుకురమ్మంటారు. అప్పుడు ఈ బిడ్డడి యొక్క సొంత తల్లిని మిరియాం ఏం చేస్తుందండి? దాయగా తీసుకొస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరు, ఒక మంచి అద్భుతమైన మాట చెప్పనా తెలుసా? ఈ మాటలన్నీ ఎవరు రాశారు తెలుసా? ఎవరు రాశారు? ఈ నిర్గమకాండం ఎవరు రాశారు? మోసే రాశాడు. తన తల్లి కోసము తాను గ్రంథంలో రాయడం అద్భుతం. ఒక గ్రంథంలో తన తల్లి కోసము తాను, నా తల్లి ఇది, నా తల్లి ఇలా బ్రతికింది, నా తల్లి ఇలా చేసింది, నా తల్లి నన్ను ఇలా పోషించిందని దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి ఇతడు ధర్మశాస్త్రం రాస్తూ, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతూ, దేవునికి ఆత్మచేత రేకెత్తించబడుతూ ఒక తల్లి కోసము ఒక కుమారుడు రాసినటువంటి గ్రంథం ఇది. వాట్ ఏ వండర్ఫుల్ కదండి. మా అమ్మగారికి ఒక బుక్ రాసి, మా అమ్మ చనిపోయినప్పుడు నేను కూడా ఒక బుక్ రాశాను, తయారు చేశాను. అది ఇంత పెద్ద గొప్ప గ్రంథం కాదు, కానీ నా యొక్క తృప్తి కోసము, ఆమె మీద ఉన్న ప్రేమ కోసము, ఆమె మీద ఉన్నటువంటి వాత్సల్యతను బట్టి, ఆమె మీద ఉన్నటువంటి ఆ ఇదిని బట్టి, ఆ ఎమోషన్ నేను చంపుకోలేక బుక్ని రాశాం. ఇక్కడ మోసే తల్లి కోసం రాస్తున్నటువంటి గ్రంథం ఇది. ఆ అధ్యాయం అంతా కూడా తల్లి కోసం రాస్తున్నాడు. దేని స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప ధన్యత అండి. అలాంటి కొడుకుని కన్నా చూసారా? తన కొడుకే తన తల్లి యొక్క చరిత్ర రాయడం. ప్రియ సహోదరుడు సహోదరి, చూద్దాము. ఆ స్త్రీ పోయి ఏం చేసిందండి? పాలించమని ఇచ్చింది. ఆ తర్వాత ఆ తల్లి తీసుకుని పోయి ఆ పరోని మోసేని ఏం చేసిందండి? పెంచిన తర్వాత ఏం చేసిందటండి? మళ్ళా తీసుకొచ్చి ఏమిచ్చిందండి? ఫరో కుమార్తె యొద్దకు తీసుకుని వచ్చి, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చాను, అతడు ఆమెకి కుమారుడైన. ఎప్పుడు తీసుకెళ్ళిపోయిందండి? 3 నెలల వయసు అప్పుడు తీసుకుపోయింది. తన సొంత తల్లే కొడుక్కి ఎలా పనిచేసిందండి? ఆయలాగా పనిచేసింది. ఇంకా చెప్తానండి. ఇప్పుడు ఈ పెద్దవాడైన తర్వాత ఫరో దగ్గర తీసుకొచ్చింది. ఎలాంటి పెద్దవాడిని తీసుకొచ్చిందో తెలుసా? వెళ్దాం. ఎక్కడికి? అపోస్తుల కార్యాలకు పోదాం. టక మనం తీసేస్తే 7వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం తీసారమ్మా? హల్లెలూయా. ఓ పాట అందుకుందాం బట్టి 20వ వచనం. ఆ కాలమందు మోసే పుట్టెను, బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని చాలండి, అక్కడికి ఆపుదామండి. మళ్ళీ చూసినట్లయితే చదివిందే మళ్ళీ చదువుదామండి. ఒకసారి మీకు నేను రిపీట్ చేస్తాను. ఏమనంటే, అతడు బయట పారవేయినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. ఈ యొక్క తల్లి ఏం చేసిందో తెలుసా? 3 నెలలప్పుడు బాలప్పుడు తీసుకుని పోయింది. మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చిందండి? ఆ రాజకుమార్తె దగ్గరికి ఎప్పుడు తీసుకొచ్చిందండి? పెద్దవాడైన తర్వాత తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఆ పసిబిడ్డని ఆ తల్లి ఎలా తీర్చిదిద్దిందంటే చదువుదాం.
ఐగుప్తులో సకల విద్యలను అభ్యసింపజేసింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ సకల విద్యలు ప్రియులరా గమనించండి, మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో చూడండి. ఒకసారి ఆలోచన చేయండి. వారికి సకల విద్యలు నేర్పించాలి. ఒక గేమ్ అని, ఒక మ్యూజిక్ అని, ఒక పాట అని, ఒక రైటింగ్ అని, ఒక పోయిట్ అని, ఇలాగ అన్ని విద్యలు నేర్పించాలా. మీకు ఏం కావాలరా, చికెన్ కావాలా, బిర్యానీ కావాలా, కేఎఫ్సీ కావాలి, ఇది కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, రేపు పొద్దుటికి రోజు పెద్ద అయిన తర్వాత కూడా వాడు ఏం చేస్తాడంటే అదే అడుక్కుంటుంటాడు. ఎవరి దగ్గర? పిల్లల దగ్గర అడుక్కుంటాడు. ఆ పరిస్థితి నీ బిడ్డలకు రాకుండా ఉండాలంటే నీ కొరకులకి ఏమవ్వాలా? సకల విద్యలు రావాలి. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇవి ఏ విద్యనైనానో చేతిలో ఉంటే కనుక ఏమవుతావండి? నైపుణ్యత కలిగిన వాడు ఎక్కడ ఉంటాడండి? రాజుల ఎదుట నిలబడతాడట. ఎక్కడండి? రాజుల ఎదుట నిలబడతాడు. కాబట్టి నైపుణ్యతని బిడ్డలు నేర్పించాలి. ఆమె స్త్రీ అవ్వచ్చు, లేకపోతే పురుషుడు అవ్వచ్చు. ఏం చేయాలా? నైపుణ్యత కలిగినటువంటి విద్యలు నేర్పించాలా. మోసే అంటాడు, నా కుమారులు నా యవ్వన కాలం మంది ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, నా కుమార్తెలు ఎలా ఉన్నారు? నగర కొరకే చెక్కినటువంటి మూల కమ్మముల వలె ఉన్నారంటాడు. అంటే ఎంత గొప్ప మాట అండి. దివ్య అనే పేరు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మారిపోకపోతుంది. అలా ఉండాలి మన పిల్లలు, అలా తీర్చిదిద్దబడాలి మన పిల్లలు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత హంపీతో గేమ్ అంటే మామూలుగా ఉండదు. హంపీతో గేమ్ అంటే మామూలుగా ఉండదు. ఆమె అప్పటికి చాలాసార్లు ఆమె గెలిచింది, టైటిల్స్ గెలిచింది. ఆమెకు ఆల్రెడీ యువరాణి అనే పేరు, చెస్ మహారాణి అని పేరు ఆవిడికి. అలాంటి హంపీని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంత నైపుణ్యత లేకపోతే కొడుతుందండి. ప్రియ సహోదరుడా సహోదరి, మా ఓడి మధ్య నన్ను తెక్కుట్టేస్తున్నాడు చెస్లో. ఇంక ఈ విజయ పరంపర వాడదే కొనసాగుతుంది. చెస్ వాడుతున్నాము ఈ మధ్యన నేను టైర్డ్ అయిపోవడమో, లేకపోతే మరి చెస్ మీద పట్టుపోవడమో, లేకపోతే నిజంగా పై ఎత్తిపోవడమో తెలియదు. కానీ పాపం ఈ మధ్యన వరుసగా నా ఒక 5-6 గేములు వాడే గెలిచేశాడు. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమండి ఎందుకంటే మీరు అలా ఓడిపోతున్నారు అంటుంది మా పాస్టర్ గారు. ఎందుకంటే అలా ఓడిపోతున్నారని అడుగుతుంది. ఏం చేస్తాం, అప్పటికి మనకి ఏదో బుర్రలో ఇంకొక ఆలోచనలు ఏమొస్తుంటాయి, కాన్సన్ట్రేషన్ కుదరతలేదు. వాడు వేసే ఎత్తుని మనం పసిగట్టలేకపోతున్నాం. వాడు ఏమి ఎత్తున్నాడు, ఏం చేయట్లేదు, పసిగట్టలేకపోతున్నాం. దాంతో ఇలాగ వేసేటప్పుడు టప్పని కొట్టేస్తున్నాడు, ఇలా చెక్ అంటున్నాడు. ఏం అర్థం, చెక్ మారుద్దామంటే ఇలా తీస్తే తెల కొట్టేస్తారు, అలా తెల కొట్టేస్తారు అన్నట్టు అయిపోయింది. దేని స్తోత్రం కలిగిన కాక. ఆ స్టెప్ వేసేటప్పటికి చాలు ఈడు ఆనందం చూడాలి. నన్ను ఎదుర్కోవడానికి మీ దమ్ము సరిపోవట్లేదు కదా అంటాడు. దేని స్తోత్రం. ఒక స్టెప్ వేసినప్పటికి మనం ఆలోచిస్తాం కదా. ఒక స్టెప్ ఇలా పెడతాడు, ఇలా పెట్టుకుని ఎందుకు పెట్టాడని ఆలోచిస్తే వాడు అంటాడు, చూసాను నేను ఒక్క స్టెప్ పెడితే మీరు ఎంత ఆలోచించేస్తున్నారు, అది మన కెపాసిటీ అంటాడు. దేని స్తోత్రం. అలాగా మమ్మల్ని ఈ మధ్యన తెగబోయి పెట్టేస్తున్నాడు. అది గెలుపు అంటే నైపుణ్యత వచ్చినప్పుడు ఏమొస్తుందండి? గెలుపు వస్తుంది. వచ్చే ఆదివారం గెలుపుదని వాక్యం ఏంటండి? గెలుపుధ్వని. టైటిల్ చదివారా లేదా? గెలుపుధ్వని. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ టైటిల్తోనే మీకు చాలా వరకు వాక్యం అందేస్తుంది. దేని స్తోత్రం. పోయిన వారం వాక్యం విన్నారా? అందరూ విన్నారా? తెస్సలోనికే గురించి విన్నారా? ఎంత అంటే నాకే బాగుంది అనిపించింది, చెప్పినప్పుడు నాకే నచ్చింది అనిపించింది. దేని స్తోత్రం. మీకు ఎలాగనిపించిందో నాకు తెలియదు కానీ యూట్యూబ్లో పెట్టారు, దాన్ని అందరికీ షేర్ చేయండి. దేని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ముందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ అడ్డేటి ఇక్కడికి వెళ్ళిపోయాం. దేనికి సకల విద్యలు మీ పిల్లలకి ఏం నేర్పించమంటున్నానండి? సకల విద్యలు నేర్పించండి, నైపుణ్యత నేర్పించండి. వారికి సమయము అసలు ఖాళీ ఉంచకండి. వాళ్ళు అలిసిపోయి రాత్రి వచ్చినప్పటికి అలిసిపోయి నిద్రపోవాలా. అంతగా వారిని ఏం చేయాలంటే తర్ఫీదు, ట్రైనింగ్ ఇవ్వాలా. ప్రియ సహోదరుడా సహోదరి, సచిన్ టెండూల్కర్ చిన్నప్పుడు వాడు ప్రాక్టీస్ మొదలుపెట్టి ఆ క్రికెట్లో రన్నులు తీస్తూ ఉంటుంటే ప్రపంచంలో రారాజుగా క్రికెట్ దేవుడిగా వెలుగొంది అనేకమైనటువంటి సెంచరీలు చేసి రికార్డులు స్థాపించాడు. కానీ కొడుకు వచ్చేటప్పటికి ఏమైపోయాడు తెలుసా? కనీసము ఈ రంజీ వాటిల్లోనూ దేశవాళీ వాటిల్లో కూడా స్థానం సంపాదించలేకపోతున్నాడు. ఎందుకని వాడికి తర్ఫీదు ఇవ్వలేదు. వాడికి సరైనటువంటి అంటే సరిగా వాడిని గారాల కొడుకు వీడు. అప్పుడు ఆస్తిపాస్తులు బాగా వచ్చి పడిపోతున్నాయి ఎవరికి? ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో సచిన్ టెండూల్కర్ దిగ్గజంగా మార్చబడ్డాడు. ఒక ఏడాది కోట్లలో వచ్చేస్తుంది, ఏ చెప్తుంది కోట్లలో వచ్చేస్తుంది. ఇలాగ అన్నీ వచ్చేస్తున్నప్పుడు ఇంకా ఈ కుర్రగాడు ఏమైపోయి ఉంటాడు? సుఖ సంతోషాలకి లేకపోతే ఇలాంటి కంఫర్ట్ జోన్లకి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకని వాడు ఇప్పుడు సరిగ్గా క్రికెట్ కూడా ఆడలేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నీ పిల్లల్ని ఏం చేయాలండి? సకల విద్యలు నేర్పించాలి. రెండవది చూస్తే కనుక ఏం నేర్పించిందండి తల్లి? మాటల యందును. మొదటిది ఏంటండి? మాటలు మాట్లాడడం నేర్పించాలి నీ పిల్లలకి. ప్రియ సహోదరుడా సహోదరి, చాలా ప్రాముఖ్యమైనది. నీ మాటను బట్టే
నీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడతావో అదే నీ యొక్క భవిష్యత్తు. నీ యొక్క మాటే నీ యొక్క కెరియర్, నీ మాటే నీ యొక్క డెవలప్మెంట్, నీ మాటే నీ యొక్క నీ స్నేహము, నీ మాటను బట్టి సమస్తము ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ మాట నేర్పించాలి పిల్లలకి. ప్రియ సహోదరుడా సహోదరి, కొంతమంది పిల్లకాయలు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అర్థం కావడం అంటే అర్థమవుతుంది. గొడిసి మాటలు మాట్లాడుతున్నారో లేదా తింగర మాటలు మాట్లాడుతున్నారో తల్లిదండ్రులు అలా నేర్పిస్తారు వాళ్ళకి. ప్రియ సహోదరుడు సార్, మర్యాద ఉండదు, మాటలో మర్యాద ఉండదు, చేష్టల్లో మర్యాద ఉండదు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మర్యాద ఉండదు, సేవల దగ్గర వచ్చినప్పుడు మర్యాద ఉండదు, టీచర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మర్యాద ఉండదు, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మర్యాద ఉండదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి పెంపకాలు పెంచొద్దు దయచేసి. ప్రియ సహోదరుడా సహోదరి, నీ యొక్క గురువు వారి యొక్క గురువు నేను కొట్టాడంటే, నీ పిల్లల్ని కొట్టాడంటే నువ్వేం చేయాలా? గురువు దగ్గరికి వెళ్ళి కాలు ఎగరేకండి, గురువుని అప్రిషియేట్ చేయండి, గురువుని అప్రిషియేట్ చేయండి. నీ పాస్టర్ గారు నీ పిల్లల్ని మందలు ఇచ్చారంటే ఏం చేయాలా? మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేయకండి. ఏం చేయాలా? నీ పాస్టర్ గారిని అప్రిషియేట్ చేయాలా. ఎందుకని నీకు ఆ గురువుకి ఏమైనా అవసరమా? అతనికి ఏమైనా జీతం పెరుగుతుందా, బోనస్ వస్తుందా, లేకపోతే జీతం ఇంక్రిమెంట్ ఏమైనా వస్తుందా? మాస్టర్ గారు వస్తుందండి? రాదు. ఎందుకని కొడతారు? ఎందుకని మందలు ఇస్తారు? క్రమశిక్షణ, వారికి నేర్పించడము. వాడికి ఇప్పుడు నేర్పిస్తే అప్పుడు తయారవుతాడు. ఇప్పుడు నేర్పించకపోతే అప్పుడు ఏమవుతాడండి? జీరో అవుతాడు. సహోదరుడా సహోదరి, ఈ కుర్రవాడు అనేక మంది హీరోల మధ్యలో ఈ కుర్రవాడి పేరు వస్తుంది. ఎంతమంది హీరోలు ఉన్నారో చూడండి. పైన బోలు మంది ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, నోహ ఉన్నాడు, హానోక్ ఉన్నాడు. మీరు చూసుకుంటూ పోతే పైకి ఉండాలా. పైకి పోండి అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి, మమ్మల్ని పైకి పొమ్మంటారని. పైకి అంటే వాక్యంలో వాళ్ళు పైన చదువుకుంటూ పోండి. ఎంతమంది హీరోలు ఉన్నారండి? బోలెడు మంది హీరోలు ఉన్నారు. వీళ్ళందరి హీరోల మధ్యలో ఒక పసిబిడ్డ గురించి, లేకపోతే ఒక స్త్రీ పెంచినటువంటి కుమారుడి గురించి రాయబడుతుందంటే ఆ తల్లి ఎంతగా వాడిని పెంచి ఉంటుందండి. ఆ మాటల యందు ప్రావీణ్యత, మంచితనము, మంచి మాటలు, మంచి శ్రేష్టమైన మాటలు మాట్లాడితే ఏం రాలండి? ఏం రాలా? ముత్యాలు రావాలి. మన పిల్లలు మాట్లాడితే ఏమవుతుంది? కొంపు వస్తుంది, పాసికంపు వస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక ఒకసారి చేరదీసినట్టు రెండోసారి కూడా చేరదీయడు. పాసు మాటలు దయచేసి పిల్లల్ని పెంచండి. ఇది సమయం. తర్వాత రేపొద్దుట మనం తీర్చిదిద్దామన్నా కానీ అవకాశం ఉండదు. ఒకసారి వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ప్రియ సహోదరుడా సహోదరి, మొన్ననే మా పెద్దవాడిని లేడు కాబట్టి చెప్తున్నా, ఒక్కడేసా దౌడ మీద ఏదో చిన్నగా తేడా మాట్లాడాడని. ప్రియ సహోదరుడా సహోదరి, 5,000 ఇలాగ వచ్చేసినాయి. ప్రియ సహోదరుడా సహోదరి, మళ్ళీ అలాంటి మాట్లాడి జీవితంలో మాట్లాడకూడదు. ప్రియ సహోదరు, అది పెంపకం అంటే, అది మర్యాదగా మాట్లాడడం అంటే. అలా నేర్పించాలి. మనం ఏమంటున్నాం? గారం చేస్తున్నాం, ముద్దు చేస్తున్నాము, ఇది చేస్తున్నాం, ఎవరన్నా అంటే వాళ్ళ మీద పడిపోతున్నాము. ప్రియ సహోదరుడా, ఇది క్రమమైన బ్రతుకు కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, దీనిని అలాగే గారాభంగా పెంచాడు. ఏం చేసింది? ఊర్లోకి పోయి ఊర్లో గొడవలు ఇంటికి తెచ్చింది. ఇంట్లో గొడవ తీసుకొస్తే ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళని ఊర్లో నుంచి దౌరేశారు. అర్థమవుతుందా మీకు? ఎందుకు చేశారు? ఈమెను గారాభంగా పెంచారు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, తల్లులు మీరేం చేయాలా? మీ కుమారులను మర్యాదగా పెంచండి. తల్లులో మీ కుమార్తెలను ఎలా పెంచండి? మర్యాదగా పెంచండి. మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలండి? ఉజ్వలంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీ ఏం పేరండి? జోకెబెద్. ఏం చేస్తుందండి? మాటల యందు ప్రావీణ్యత కలిగినటువంటి మాటలు నేర్పిస్తుంది. ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. నిజానికి మోసే అంటాడు ఏంటంటే, నేను నెత్తివాడను, నాకు మాట్లాడడం రాదంటాడు. కానీ మోసేకి ఏమొచ్చండి? మాటల యందు ప్రావీణ్యత ఉన్నవాడు. అక్కడ ఎందుకని అలా చెప్పాడండి? ఆ యొక్క దర్శనం నుండి దూరం అయిపోదామని దేవుడు చెప్తున్నప్పుడు ఎలాగైనా సాకు చెప్పి పోదామని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడి యొక్క మోసేకి పప్పులేమి దేవుడు ఉడకనివ్వలేరు. నీకు కాబోతే హరోన్ తీసుకొస్తానని చెప్పాడు. అంటే ఇతడే ప్రావీణ్యత కలిగిన వాడు అంటే ఆ హరోన్ ఇంకెంత ప్రావీణ్యత కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఆ తల్లి చూడండి, ఆ హరోన్ ఇంకెంత బాగా పెంచింది. యాజకుడిగా అనేక జనానికి ఏం చెప్పాలంటే వాక్యం చెప్తూ ఉండాలి. ప్రియ సహోదరుడు, ఈయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఈ హరోన్ కింద ఏం చేస్తున్నాడండి? 32 నిర్గమకాండంలో ఉంటుంది. ప్రియులారా, ఏం చేస్తున్నాడండి? ప్రజలందరికీ వాక్యం చెప్తూ ఉన్నాడు. మోసే వచ్చేటంత వరకు ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు కాదు, 40 రోజులు ఉన్నాడు పాపం పైన. అంటే ఎంత ప్రావీణ్యత కలిగిన వాడు చూడండి ప్రియులారా. ఇక చూద్దాం 3వది వెళ్తే,
కార్యములు యందును ప్రావీణ్యత. ప్రియ సహోదరుడు, సహోదరి, కార్యములు అంటే పనులు, లేదా ఏమంటారు దాన్ని, స్కిల్డ్ వర్క్స్. కార్యములు అంటే స్కిల్డ్ వర్క్స్. ఒక్కొక్క పిల్లలు చూస్తే కనుక ముచ్చటేస్తూ ఉంటుంది, వాళ్ళు భలే భలే వస్తువులు తయారు చేస్తుంటారు. ఏదన్నా ఒక ఆర్టికల్ చేయాలన్నా చాలా ముచ్చటగా చేస్తారు, లేకపోతే ఏదో పని అప్ చెప్పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మీరు గమనించండి, కొంతమంది పిల్లలు ఉంటారు. కొంతమందికి ఇంకా అవి ఏముండదు, ఇదే ఉండదు, తినడే లేకపోతే ముక్కులు వేలుగుని తిప్పుకోవడమే. ఈ ముక్కులు వేలుగుకు తిప్పుకోవడం, లేదా పాస్పోన్ వేసుకుని తిప్పడం, ఇలాగ చేస్తుంటారు. ఎలా కాదు ప్రియ సహోదరుడు, సహోదరి, ఎలా ఉండాలి? కార్యములు వందాలకి ఎలా ఉండాలండి? ప్రావీణ్యత కలిగినటువంటి వారిగా పెంచాలి. ప్రియ సహోదరి, ఈ తల్లి ఏం చేసిందండి? ఈ 3 నెలలని పసికొందని తీసుకుపోయి రాజుగారికి కావాల్సినటువంటి, రాజకుమార్తె గారికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఎలా ఉండాలో అలా పెంచుతుంది. దేని స్తోత్రం కలుగును గాక. చూసారా? ఎక్కడండి? నైలు నదిలో వేసింది. దేనికోసం అండి? రాయిబారిగా పంపించడం కోసం. రాయిబారిగా పంపించడం అంటే మామూలు చిన్నపిల్లవాడిని వేసేస్తే అయిపోదు. రాయిబారిగా నిలబడాలంటే ఏం కావాలండి? ప్రావీణ్యత కావాలా. ఎందులోనండి? కార్యములు ఎందు. ఒకడు వెళ్ళి డీల్ చేశాడంటే, వెళ్ళి రాజుతో మాట్లాడంటే, వెళ్ళి శత్రుతో మాట్లాడాడంటే, వెళ్ళి అధికారులతో మాట్లాడాడంటే ఏమైపోవాలంటే కార్యము జరగాలి. అలా నేర్పాలి నీ పిల్లలకి, అలా నేర్పాలి నీ కుమార్తెలకి, నీ కుమారులకి. ఆ తల్లి నేర్పిస్తోంది ప్రియ సహోదరుడు, సహోదరి. ఈరోజు మరి ఎలెన్ రూత్ గారు వారి కుమారుడి విషయంలో ఇందాక సాక్ష్యం చెప్పారు. ఎలా పెంచుతున్నారండి? ఎక్కడెక్కడో బెంగళూరు తీసుకెళ్ళిపోయి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించారు. దేని స్తోత్రం కలిగిన గాక. బెంగళూరు చిన్నపిల్లాడికి బెంగళూరు, నేను కూడా అనుకున్నాను బెంగళూరు అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏముందబ్బా, ఇక్కడ బోల్డని స్కూల్స్ ఉన్నాయి కదా. ఎస్, కానీ వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లాడిని ఈ వయసులోనే ఏం చేయాలా? ఆ స్కూల్లో జాయిన్ చేయాలి. ఈ వయసులో ఆ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరతారు. ఎస్ ప్రియ సహోదరుడు, సహోదరి, బెంగళూరు ఆ వయసు వాళ్ళని బెంగళూరు తీసుకుపోయి ఎగ్జామ్ రాయించడం మామూలు విషయమా చెప్పండి? పిల్లరా, ఆమె ఒంటరిగా పోయింది, ఆమె భర్త కూడా వెళ్ళా. అంటే ఒక తల్లి ఎంతగా తాపత్రయపడుతుంది చూడండి. ఈ బాక్స్ తనే తీసుకొచ్చాడని చెప్తున్నాను. ఆ చిన్నపిల్లవాడు వెళ్ళి నిజంగా నా పెద్ద కొడుకును కూడా పంపించినంత దూరం అన్న చూడండి. నిజంగా వాళ్ళు వెళ్తానన్నగా నేను పంపించినేమో. అలాగా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఒక బౌండరీ పెట్టేస్తూ ఉంటాం. కానీ బిడ్డడు ఏం చేశాడంటే అంత దూరం పోయి బాక్స్ పట్టుకుని వచ్చి మందిరంలో పెట్టాడు. ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాగా తల్లి ఏం చేస్తుందండి? ఆ కుమారుడని ప్రావీణ్యుడిగా మార్చడం కోసము తాపత్రయపడతాం. ప్రియ సహోదరుడు, సహోదరి, మనము కూడా అలాంటి తాపత్రయం కలిగి ఉండాలి, అలాంటి తపన కలిగి ఉండాలి, అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఈ తల్లి ఏం చేస్తుందండి? తన కొడుకులను తయారు చేస్తూ ఉంది. ఇందాక చెప్పాను, ముందు చెప్పిన మాటలకి ఇది ఇంకొకటి. కొడుకులను తయారు చేసే క్రమంలో ఆమె ప్రియులరా ఎంతో శ్రద్ధ వహిస్తుంది కదండి. అదే కదండి ప్రియులరా, వీళ్ళు మాటలు వింటారా పిల్లగాల్లో? వినరు. వింటారా అండి? వినరు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇక ముందుకు వెళ్తే ఇకపోతే అప్పుడు వారిలో ఒకడు అన్యాయం 24వ వచనంలో చూస్తే కనుక, ఇది 40 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు తన ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు కొట్టుకుంటున్నట్టు చూస్తాడు. అందులో అన్యాయస్తుడైనటువంటి ఐగుప్తుడిని అతడు చంపివేస్తాడు. ఇది ప్రియ సహోదరుడు, సహోదరి, వారి తల్లి నేర్పించినటువంటి నీతి. చూడండి ప్రియులు, ఎక్కడ చూస్తే కనుక మళ్ళీ ఎక్కడికి పోవాలంటే ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుంచి చూస్తే కనుక రాజు ఆజ్ఞకు భయపడక. చూడండి ప్రియులరా, ఇక్కడ ఎవరికి భయపడ్డారండి? దేవుని యొక్క మాటకు భయపడ్డారు. రాజు ఆజ్ఞకు భయపడలేదు. రాజాజ్ఞకు భయపడక దేనికి ప్రాముఖ్యత ఇచ్చారంటే దేవుని యొక్క మాటకు. అదే అంటున్నాడు, విశ్వాసమును బట్టి. అంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞను సహితము వారు ఏం చేశారండి? అదే బుద్ధి ఎవరికి వచ్చిందో తెలుసా? ఆ కుమారుడు అయినటువంటి మోసేకి వస్తుంది. కిందకు చూస్తే కనుక 26వ వచనంలో చూస్తే కనుక అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? తల్లి యొక్క పెంపకం. అది తల్లి యొక్క పెంపకం. తల్లి ఏం చూస్తుందండి? బహుమానం గురించి వస్తుంది. ఏంటి ఆ బహుమానము? నా కుమారుడు
రాయబారిగా నిలబడాలి. ఎవరి పక్షంగా? బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయెల్ అందరికీ కూడా ఎలా ఉండాలా? రాయబారిగా బ్రతకాలి. ఈ రాయబారిగా నిలబడాలి అంటే నా కొడుకు ఏమై ఉండాలి? ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఎలాంటి ప్రావీణ్యత? అన్ని కార్యములందు ప్రావీణ్యత కలిగి ఉండాలి, మాటలు ఏదో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ కుమారుడు ఎలాగ తీర్చిదిద్దబడాలో అలా తీర్చిదిద్దబడాలి. ఇక్కడ చూస్తే ఆమె ఏం చేసిందండి? రాజు యొక్క మాటను నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ నిజానికి చూస్తే ఐగుప్తీయుడు హెబ్రీడు కొట్టుకున్నాడు. ఐగుప్తీయుడు తరపున ఎవరు ఉంటారో తెలుసా? రాజు ఉంటాడు. హెబ్రీలు బానిసలు కాబట్టి వీళ్ళ తరపున రాజు ఉన్నాడు. అయితే ఎవరిని మోసే వ్యతిరేకించాడండి? రాజుని వ్యతిరేకించాడు. అందుకనే ఫరో చంపుతాడేమనుకుని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా నిర్గమకాండంలో ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడని చూచుతున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును ఏమంటండి? రాజాజ్ఞకు నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది భయపడి పారిపోయాడని రాయబడి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమందో తెలుసండి? భయపడక రాజాజ్ఞను ఏం చేసేటండి? తిరస్కరించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడని రాయబడి ఉంటుంది. అంటే చూడండి ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే బహుమానం మీద దృష్టి నుంచి ప్రతిఫలంగా కలగపోయి బహుమానం మీద దృష్టి ఉంచండి. ఎప్పుడండి అది? ఎప్పుడండి? ఇప్పుడు 40, ఇది 40, ఈ 40 వయసు అప్పుడు ఇతడు ఐగుప్తు నిడిచి వెళ్ళిపోయాడు. ఐగుప్తు తర్వాత మళ్ళీ మామగారి దగ్గర ఎన్ని సంవత్సరాలు చేశాడు? మామగారి దగ్గర ఎన్ని చేశాడు? ఇతరు దగ్గర అమ్మా నేను స్తోత్రం మీకు దన్నం నాన్న 40 సంవత్సరాలు చేశాడు. 40 సంవత్సరాలు ఇతరు దగ్గర ఉన్నాడు. 40 సంవత్సరాలు వీళ్ళు నడిపించాడు. ఎవరిని? ఇజ్రాయెల్ అరణ్యం మీద నడిపించాడు. అంటే ఎన్ని సంవత్సరాలు అతడు పిల్లరా? ఎన్ని సంవత్సరాల ముందు దాన్ని చూస్తున్నాడో? 40 సంవత్సరాల వయసు అప్పుడు అతడు తన వారిని అందరిని చూద్దామని బుద్ధి కలిగింది. అంటే 40 సంవత్సరాల ముందు జరగబోయేదాన్ని మోసే ఇప్పుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరుడు, ఈ కొడుకులు 5 సంవత్సరాల తర్వాత వాడు ఎలా ఉండాలి? నువ్వేం చేయాలా? ఇప్పుడు చూడాలా? వాడిని కలెక్టర్గా చూడాలనుకుంటున్నావా? ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలనుకుంటున్నావా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూడాలనుకుంటున్నావా? ఒక డాక్టర్గా చూడాలనుకుంటున్నావా? ప్రియ సహోదరుడు, సహోదరి, ఒక ఇంజనీర్లాగా చూడాలనుకుంటున్నావా? ఒక చార్టెడ్ అకౌంటెంట్లా చూడాలనుకుంటున్నావా? ఒక సేవకుడిలాగా చూడాలనుకుంటున్నావా? ఎప్పుడు చూడాలండి? అప్పుడు వాడు పాస్ అయిందని బట్టి వాడికి వచ్చిన మార్కులను బట్టి ఏదో జాయిన్ చేద్దాం కాదు, ఇప్పుడు చూడాలా. ఇప్పుడు చూస్తే అప్పుడు దాన్ని తగినట్టుగా నువ్వు నడిపించగలుగుతావు. ఆ దర్శనం ఎవరికి ఉండాలా? ఇంటి ఇల్లాలకు ఉండాలా. అది జ్ఞానం అంటే. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపం పురుషులకి ఏమో తెలియదు, అలా పోయి కష్టపడి ఏమంటే అది తీసుకొస్తారు. ఆ ఫీజు కట్టాలంటే ఆ ఫీజు తీసుకొస్తారు, ఈ ఫీజు అంటే ఈ ఫీజు తీసుకొస్తారు, యూనిఫామ్ అంటే ఈ యూనిఫామ్ తీసుకొస్తారు, బుక్స్ అంటే బుక్స్ తీసుకొస్తారు. డాడీ మళ్ళీ సైకిల్ కాదు బైక్ కొనమంటే బైక్ కొంటాడు, కింద మీద పడి బైక్ కొంటాడు అండి. పురుషులకు పాపం ఎంత కొడుకు కష్టపడకూడదని బైక్ కొంటాడు. అలా కాదు మళ్ళీ ఈ ఫీజు కాదు డాడీ, ఈ ట్యూషన్ సరిపోవట్లేదు, ఆ ట్యూషన్కి వెళ్తాను, నా ట్యూషన్ డబుల్ ఫీజు అంటే పర్లేదు వెళ్ళరా బాబా, దానికి వెళ్ళంటాడు. పాపం ఎన్ని పడతాడు పురుషుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కష్టమును మీరేం చేయాలా? ఫలముగా మార్చాలా. అది జ్ఞానవంతురాలు చేసేటటువంటి పని. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ చేసేది ఏంటంటే ఈ కష్టం అంతటిని ఫలముగా మార్చాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, రాజాగ్రహమును భయపడక ఐగుప్తును విడిచి చూద్దాం. తొలిచూలు పిల్లలను నాశనం చేయబడు, ఇజ్రాయేలును ముట్టకుండా నిమిత్తం మాత్రం విశ్వాసమును బట్టి పస్కాను రక్షణ ప్రోక్షణ ఆచారమును ఆచరించను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయేరే. ఐగుప్తీయులు అలాగూ చూసి మునిగి పోయేరే. ప్రియులరా, ఎంత గొప్ప సంఘటన ఇక్కడ రాయబడిందో చూడండి ప్రియులరా. అంటే మోసే అంతమంది జనాన్ని సింగిల్ హ్యాండ్తో నడిపించడం. ఎందా చెప్పాను కదా, ఎర్ర సముద్రాన్ని దాటించడం అంటే ఎంత కష్టమో అంతగా నడిపించగలిగాడు. అంటే ఆ తల్లి అతన్ని ఎంతగా తీర్చిదిద్దిందో, ఎంతగా మలిచిందో చూడండి ప్రియులరా. ప్రియ సహోదరుడు, సహోదరి, యవ్వన వయసులో ఆమె తమ యొక్క కడుపు కట్టుకొని ఆ బాధ అంతటిని దిగమింగుకొని ఇజ్రాయేల్ దేశంలో పిల్లల మీద ఒక చట్టము శాసనము చేయబడి ఉంటే కనిపిస్తే చాలా చంపేయడమే అంటుంటే, ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ తల్లి ఏం చేస్తుందండి? కడుపు కట్టుకుని నోరు కట్టుకొని బాధ అంతటిని దిగమింగుకొని ప్రయాసపడుతుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఒక తల్లిని దేవుడు ఎంచుకుంటాడు. యేసుక్రీస్తు వారిని పుట్టడానికి యోసేపుని ఎంచుకోలేదు.
ఎవరిని ఎంచుకున్నాడండి? ఎవరిని ఎంచుకున్నాడండి? మరియమ్మని ఎంచుకున్నాడు. ఒక సమూయేలు పుట్టడానికి ఎవరిని ఎంచుకున్నాడండి? అన్నాని ఎంచుకున్నాడు. ఒక ఇస్సాకు పుట్టడానికి ఎవరిని ఎంచుకున్నాడండి? సారాని ఎంచుకున్నాడు. ఒక యోహాను పుట్టడానికి ఎవరిని ఎంచుకున్నాడండి? ఎలిజబెత్ని ఎంచుకున్నాడు. మిమ్మల్ని ఎంచుకుంటున్నాడు. అది మిమ్మల్ని ఎందుకో తెలుసా? మీలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణాలు నీ బిడ్డలకు రావాలని, నీలో ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్స్ నీ పిల్లలకు రావాలని. నీ క్యారెక్టర్ ఉంటే కదా నీ పిల్లలకు వచ్చేది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీకు అర్థమవుతాయి కనుక ఈ రోజు నుండి ఏం చేయాలా? నీ పిల్లల్ని పెంచండి. జకబదు మార్గదర్శిగా తీసుకోండి. ఒక తల్లి ఆమె కోసం పెద్దగా రికార్డ్ చేయబడలేదు. 2వ అధ్యాయంలో మాత్రం కనబడుతుంది, అక్కడక్కడ కనబడుతుంది. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి ఏం చేసిందో తెలుసా? అబ్రహాము యొక్క దర్శనాన్ని నిజం చేసింది. అబ్రహాం యొక్క దర్శనాన్ని నిజం చేసింది. అబ్రహాం యొక్క దర్శనం ఏంటండి? 400 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తారు. తర్వాత నేనే వారిని తీసుకుని వస్తాను బయటికి. వారు వచ్చేటప్పుడు వారికి ఆస్తులు సమకూర్చుకుని వస్తారు. వారికి ఆ పని నేనే చేస్తాను, ఆ పని నేను చేస్తాను అనడానికి నిలబడిన వాడు ఎవరంటే మోసే. అబ్రహాం యొక్క దర్శనాన్ని సాదృశ్యంలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? జెకెబెదు తన కుమారుడు ద్వారా తీసుకొచ్చింది. దేని స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున ఇజ్రాయేలీలందరూ కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖభోగాలు అనుభవిస్తున్నారంటే ఒక తల్లి యొక్క ఆక్రందన, ఒక తల్లి యొక్క వేదన, ఒక తల్లి యొక్క తపన కడుపు కట్టుకుని, ప్రియ సహోదరుడా, సహోదరి, వేదన పడి, శ్రమపడి, ఇబ్బంది పడి, ఎంతో నలిగిపోయి నిద్రలు మానుకుని ఒక తల్లి శ్రమ పడితే ఇజ్రాయేలీలు కానాను దేశానికి వెళ్ళగలిగా. అబ్రహాముకి దర్శనం బయటకు రాగలిగింది. మరి నీ విషయం ఏమై ఉంది? నీ పిల్లల విషయంలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? దేవుడు నిన్ను ఎందుకు ఉంచుకున్నాడు? నీ గర్భాన్ని ఎందుకు ఉంచుకున్నాడు? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ గర్భంలో మరి చక్కటి ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కొంతమంది ఆ ఫలం లేక ఎంతోమంది ఎంతో వేదన చెందుతున్నారు. కానీ నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాగ మారుస్తున్నావు? ఎలాగ ఉపయోగపడాలనుకుంటున్నావు? ఏ దర్శనంతో చూస్తున్నావు? ఎప్పటికి చూస్తున్నావు నువ్వు? ఈ రోజుకు నాకు కొడుకు క్యారేజీ పెడితే చాలనుకుంటున్నావా? ఈరోజు నాకు కూతురికి క్యారేజీ పెడితే చాలనుకుంటున్నావా? అట్లా కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, పెట్టు, మార్చమని నేను అంటలేదు. కానీ నీ కొడుకు ఈరోజు నువ్వు పెట్టే క్యారేజ్ అది ఆ రోజు కోసం కాదు. 25 సంవత్సరాల తర్వాత లేదా 30 సంవత్సరాల తర్వాత నీ కొడుకు ఉండే పొజిషన్ చూడాలా. అలా తయారు చేయండి, అలా శ్రమ పడండి. ఈ రోజు నుంచి నడుము కట్టండి, నిద్రలు మానుకోండి, శరీరాన్ని నలగొట్టండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక అబ్దుల్ కలాం వాళ్ళ తల్లి నీకు లాంటిదే. ప్రియ సహోదరుడా, సహోదరి, మన ప్రధానమంత్రి మోడీ వాళ్ళ తల్లి మీకు లాంటిదే. ఆమె ఏమి పైనుంచి ఊడిపడలేదు. ఆమె ఫోటో చూసుంటారు, ఈ మధ్యకాలంలో వీడియో మొన్న చనిపోయింది ఆవిడ. ఆమె వీడియోస్ కూడా చూసుంటారు కదా. ఆమె మీకు లాంటిదే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమి వారు చేయగలుగుతున్నారో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? వారు పెంచగలుగుతున్నారు, మీరు ఎందుకు పెంచలేకపోతున్నారు? మనకి ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే తాస్పంలో పౌరసం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా మంచి చెప్తే వెంటనే పౌరసం వచ్చేది. అది అది చెప్పినోడు పాస్టర్ అయినంతే, చెప్పినోడు గురువు అయినంతే, చెప్పినోడు బాబు అయినంతే. ప్రియ సహోదరుడా, సహోదరి, నేర్చుకోండి. ఒక జెకెబెదు ఒక కుమారుని తయారు చేసింది. అబ్రహాం ఎన్ని సంవత్సరాల క్రితం అండి? వాళ్ళు వెనకొచ్చేమా? ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాంకి 75 సంవత్సరాలు వయసినప్పుడు దర్శనం వచ్చింది. ఇవన్నీ చూస్తే అవన్నీ లెక్కేసుకోండి. సుమారుగా 1100 సంవత్సరాల తర్వాత ఏమైందండి? దర్శనము యాదృచ్ఛికలోకి వచ్చింది. అరే, నా దేవుడు నా పితృడైనటువంటి అబ్రహాంకి దర్శనం ఇచ్చాడే, మేము ఇలాగే మగ్గిపోతున్నాము. 3 నెలల్లో చచ్చిపోవాల్సిన వాడు 120 సంవత్సరాలు బ్రతికాడండి. ఆ తల్లి యొక్క ఆవేదన చూడండి, ఆ కష్టం చూడండి, శ్రమ చూడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, 90 రోజుల్లో చచ్చిపోవాల్సిన వాడు 120 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, రాయబారిగా నిలబడ్డాడు. దేనికోసం అండి? ఇజ్రాయేలీలకు రాయబారిగా నిలబడ్డాడు. ఎవరి దగ్గర అండి? ఎత్తైనటువంటి వారి దగ్గర, నునుపైన చర్మం కలిగిన వారి దగ్గర, బలము కలిగిన వారి దగ్గర ఎలా నిలబడండి? రాయబారిగా నిలబడ్డాడండి. పిండేస్తే నలిగిపోతాడు, కానీ రాయబారిగా నిలబడడానికి ఇష్టపడ్డాడు. అది సుఖభోగాలు నాకు అది మంచిది కాదనుకున్నాడు. దేవునికి పని చేయడమే మంచిది అనుకున్నాడు. ఆ బహుమానమే నాకు కావాలనుకున్నాడు. అలాగ పెంచింది తల్లి.
మనం చదువుతాం, ఛత్రపతి శివాజీ అని కథలు చదువుతాం. ఆ ఛత్రపతి శివాజీ తల్లి ఎలా పెంచిందో మనము కథలుగా వింటాం, చదువుతాం కూడా. కానీ మన పిల్లల్ని ఎందుకు ఛత్రపతి శివాజీలాగా చేయట్లా? మన పిల్లల్ని ఎందుకు ఛత్రపతి శివాజీ? ఇది ఒకటే ఆప్షన్, మీకు ఇంకొక ఆప్షన్ లేదు. మీరు కోట్ల రూపాయలు కూడగట్టాలని మీ వల్ల కానే కాదు. బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తాను, కోట్ల రూపాయలు కూడగట్టడం మీ వల్ల కాదు. కానీ ₹1,00,00,000 విలువ చేసే కొడుకులను తయారు చేయగలరు, ₹1,00,00,000 విలువ చేసే కుమార్తెలను తయారు చేయగలరా? తయారు చేయలేరా? అది మీ చేతిలో ఉంది. అది మీ చేతిలోనే ఉంది ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి తయారు చేయండి. ఎలాగండి? కోట్లు విలువ చేసే కొడుకులను, కోట్లు విలువ చేసే కుమార్తెలను తయారు చేయండి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకో.